హాయ్ కామరాజ్ గారు, ఎలా ఉన్నారు? ఆ, తేజ బాగున్నాను తేజ. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఆ, డిస్కస్ చేశాం కదా. సో ఫస్ట్ అయితే ప్రస్తుతానికి మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రస్తుతం స్టేట్ ఆఫ్ లైఫ్ ఎలా ఉందో కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతారా? ఆ, ప్రస్తుతానికి నేను ఇక్కడ కొడంగల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్నాను తేజ. ఓకే. 2010లో బిఆర్సి ద్వారా సెలెక్ట్ అయ్యాను కదా. సెలెక్ట్ అయిన తర్వాత మాకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఇచ్చారు. అంటే యాక్చువల్గా బీఆర్సీలో చాలా డివిజన్స్ ఉంటాయి. అందులో వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కి అరౌండ్ 120 మెంబర్స్ ఇచ్చారు. అందులో నేను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కి ఇచ్చారు. ఓకే. సో దాని తర్వాత మాకు ఆప్షన్ ఇచ్చారు. ఏది అంటే ఎల్డబ్ల్యూఆర్ పిహెచ్డబ్ల్యూఆర్ టెక్నాలజీ అని చెప్పేసి. మేము అప్పుడు రష్యన్ టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది. పైగా తర్వాత శ్రీకాకుళం దగ్గర తర్వాత కూడా వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఇదే టెక్నాలజీ యూజ్ చేసుకుని చెప్పేసి ఇది ఆప్ చేసింది కుడంకులో. తర్వాత ఇంకా ఇప్పటి వరకు సైట్ అయితే రాలేదు. లాస్ట్ 15 years నుంచి ఇక్కడే ఉంటున్నాను అనమాట. ఓకే. అంటే ఏం చేస్తారు రాజు గారు? బేసిక్గా ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఓవరాల్ గా అయితే మనకు తెలిసింది ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి పవర్ జనరేషన్ చేస్తారని చెప్పి అంటారు. సో అందులో మీ రోల్ ఏంటి? మీరేం చేస్తారు స్పెసిఫిక్ గా? యాక్చువల్గా ఇందులో రెండు ఉంటాయి తేజ. 1 year ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ప్లస్ ఎంటెక్ కదా బేసిక్ గా. ఎంటెక్ లాగా కూడా ఏదో ఎంటెక్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఎంటెక్ అది ఆప్షనల్, చేయాలనుకుంటే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక 1 year ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. అంటే హాఫ్ ఆఫ్ ది కోర్స్ ఎంటెక్ అయిపోయినట్టు. ఇంకో 1 year మనం ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ చేసామంటే కనుక అది ఐజీ గారు కానీ బీఆర్సీ ఈ రెండిట్లో మన గైడ్ సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మనం 1 year లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రజెంట్ చేసామంటే కనుక అప్పుడు మనకి అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మనకి ఎంటెక్ సర్టిఫికేట్ వస్తుంది తేజ. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు. సో యాక్చువల్లీ నేను 1 year ట్రైనింగ్ అయిన తర్వాత ఎంటెక్ కంప్లీట్ చేయాలన్నట్టుగా ఏం చేయలేదు. సో నేను ఇలాగే ఇందులోనే కంటిన్యూ అయిపోయాను. ఓకే. సో 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 ఇప్పుడు ఏం చేస్తారు స్పెసిఫిక్ గా కామరాజ్ గారు? అంటే ఇందులో ట్రైనింగ్ అయిన తర్వాత ఆపరేషన్ మెయింటెనెన్స్ అని రెండు సెక్షన్లు ఉంటాయి తేజ. సో ఫస్ట్ ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళని డెఫినెట్ గా ఆపరేషన్ కి తీసుకుంటారు. వేరే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అదే వాళ్ళని వచ్చేసి మెయింటెనెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉండి మెయింటెనెన్స్ తక్కువ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళని కూడా ఆపరేషన్ లోకి తీసేసుకుంటారు. ఈవెన్ వాళ్ళు డిఫరెంట్ డిసిప్లిన్ అయినా కానీ. సో మాది ట్రైనింగ్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ లో రిక్వైర్మెంట్ ఉండటం వల్ల ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కింద చూస్ చేశారు నన్ను. సో నేను అప్పటి నుంచి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ చేస్తా ఉన్నాను. ఇందులో మెయిన్ ఇక్కడ ఉండి ఏంటంటే జనరేటర్లు ఉంటాయి. సో జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, మోటరైజ్డ్ వాల్స్, కంట్రోల్ ప్యానల్స్, స్విచ్ గేర్స్, డిఫరెంట్ వోల్టేజ్ స్విచ్ గేర్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో కూడా చాలా సెక్షన్స్ ఉంటాయి. అందరూ ఒకలే అన్ని హ్యాండిల్ చేయలేరు కాబట్టి జనరేటర్ గ్రూప్, ట్రాన్స్ఫార్మర్ గ్రూప్, స్విచ్ గేర్ గ్రూప్, అలా సెక్షన్ మళ్ళీ అందులోనే సెక్షన్లు ఉంటాయి మెయింటెనెన్స్ లోని, ఈఎంఈ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. నేను లాస్ట్ 15 years లో 10 years మెయింటెనెన్స్ ఇంజనీర్ గా, అది జనరేటర్ ఇంజనీర్ గా వర్క్ చేశాను. తర్వాత ఇప్పుడు టెక్నికల్ సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాను. అంటే ఏమన్నా డిజైన్ చేంజెస్ ఉన్నాయి కానీ, లేదంటే ఫీల్డ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని స్టడీ చేసి సొల్యూషన్ ఇవ్వాలన్నమాట. ప్రస్తుతానికైతే నేను ఆ సెక్షన్ లో వర్క్ చేస్తా ఉన్నాను. ఓకే, బాగుంది రాజు గారు. ఇంకోటి, న్యూక్లియర్ ప్లాంట్ అనగానే జనరల్ గా చాలా మంది
ఒక ఊర్లో పెడుతున్నారంటే కూడా భయపడతారు. పెట్టకండి దానివల్ల రేడియేషన్ వస్తది. ప్లస్ చెర్నోబుల్ లాంటి ఇన్సిడెంట్ అయన్నీ చేస్తాయి. సో మీకు ఆహ్, ఆ ఫీల్డ్ చేసుకొని ఎళ్ళేప్పుడు అలాంటి భయము లేకపోతే ఇది ఏం అనిపియలేదా? ప్లస్ ఇప్పుడు వర్క్ చేస్తా ఉంటే ఎలా ఉంది? అంటే హజార్డస్‌గా ఉండిద్దా ఎన్వైర్న్‌మెంట్? సేఫ్టీ క్రిటికల్ ఎక్కువ కేర్ తీసుకోవాలా? ఎలా ఉండేది బేసిక్ ఇన్ జనరల్‌గా? యాక్చువల్‌గా నేను చూజ్ చేసుకున్నప్పుడు కూడా నాకేమనిపించలేదు తేజ. అంటే ఇప్పుడు కూడా నాకేమి అటువంటి ఇష్యూస్ అయితే లేవు. అటువంటి భయం కూడా లేదు. ఒకవేళ ఫుకుషిమా లాంటిది ఇక్కడ ఏమన్నా, చెర్నోబిల్ లాంటిది ఇక్కడ ఏమన్నా జరిగితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఓకే. కాకపోతే అవ్వదు అనే కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ ఉంది. ఓకే. సో నేను చూజ్ చేసుకున్నప్పుడు కూడా ఇది న్యూక్లియర్ ఫీల్డ్. సో మేబీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి నేను చూసి అలా నాకు ఆ అపోహ కూడా ఏం లేదు. మేబీ ఆ టైంలో నాకు న్యూక్లియర్ మీద అంత ఐడియా లేకపోవడం ఒకటి ఉండొచ్చు. అంటే ఇలా రేడియేషన్ వల్ల ఇలా ఎంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నట్టుగా కూడా నాకు అంత ఐడియా లేదు. సో ఓకే. తర్వాత స్టడీ చేసినప్పుడు గట్టా ఒకవేళ ఎక్స్పోజ్ అయితే ఇలా ఇష్యూస్ ఉంటాయి అని తెలిసినా కానీ ఈవెన్ అది తెలిసిన కాన్సిక్వెన్సెస్ తెలిసినా కానీ ఇప్పుడు ఆ, అంత రేడియేషన్ ఏదైతే రాదు అని తెలుసు. ఒకవేళ రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే అంత అంత ఈజీ కాదు. అలా రేడియేషన్ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో నేను వర్క్ చేసినప్పుడు కూడా మేము కొన్ని చోట్లకి అంటే ఎక్కడైతే రేడియేషన్ ఉండొచ్చు ఆ ఏరియాలో కట్టి వెళ్తాం. కాకపోతే ఆ ఏరియాలో నార్మల్గా ఉంది బ్యాక్గ్రౌండే ఉంటుంది. అంటే రేడియేషన్ ఎక్కువ ఏమి ఉండదు. సో ఎలౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి విత్ ఇన్ ద రేంజ్లో అంటే పర్ ఇయర్ 20 మిల్లీసీవెట్ పర్ పర్సన్ అని ఉంటుంది రేడియేషన్ వర్కర్స్కి. సో అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో దానివల్ల పెద్ద అయితే ఇబ్బంది ఏమి ఉండదు రేడియేషన్. ఓకే. ఇంకొకటి ఏందంటే బేసిక్‌గా మనకి న్యూక్లియర్ అనంగానే ఇంజినీరింగ్‌లో గానీ, లేకపోతే ముందర చదివేప్పుడు ఇంటర్మీడియేట్‌లో గానీ ఆ డయాగ్రామ్ ఒకటి గుర్తొస్తది. న్యూక్లియర్ ప్లాంట్‌ది మంచిగా ఓవెల్లా ఏసి కింద పెట్టి ఫిషన్ రియాక్షన్ పెట్టి ఆ లేయర్‌లేసి అది ఇది అని ఉండిద్ది. సో మీరు రియల్ టైమ్‌లో నిజంగా న్యూక్లియర్ రాడ్స్ ఆ ఫిషన్ అయ్యే ప్రాసెస్‌ని చూస్తారా లైవ్‌లో చూసేదానికి ఎలా ఉంటది ఏంటి అనేది? లేదు తేజ. యాక్చువల్గా రియాక్టర్ బిల్డింగ్ అనేది మామూలుగా ప్లాంట్ ఆపరేషన్లో మాత్రం అలౌడ్ ఉండదు. సో అలాగని ఒకటే కాకుండా మనకి ఆ ఫిజన్ రాడ్స్ అవన్నీ మొత్తం అంతా రియాక్టర్ బిల్డింగ్ లోనే ఉంటుంది. రియాక్టర్, ఫ్యూయల్, కంట్రోల్ రాడ్స్ మామూలుగా ఇవన్నీ రియాక్టర్ బిల్డింగ్ లో ఉంటాయి. ఆపరేటింగ్ మెకానిజం వచ్చేసి కంట్రోల్ రూమ్ అంటారు. దానికి కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటుంది కంట్రోల్ రూమ్. సో ఇదంతా రిమోట్ గానే ఆపరేట్ అవుతా ఉంటది. నార్మల్ ఆపరేషన్ లో ఎవరు రియాక్టర్ బిల్డింగ్ లోకి అలౌడ్ కాదు. ఒకవేళ వెళ్ళాలన్నా కానీ దానికి హై లెవెల్ పర్మిషన్స్ ఇవన్నీ ఏదన్నా బేసిక్‌గా దాని దగ్గర ఉండదు. దూరం నుంచి ఆటోమేట్ చేసి ఆపరేట్ అవుతూ ఉంటాయి అంతా కూడా మీరు చెప్పేది. అంతే తేజ. ఓకే. జరిగేది ఫిషన్ రియాక్షనా? న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ద్వారానేనా రాజు గారు? న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. మామూలుగా మనం కాలేజీలో చదివినట్టు న్యూట్రాన్ ని బొంబార్డ్ చేసినప్పుడు యురేనియం ఆటమ్ ని ఫిజన్ జరిగి హీట్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. వాటర్ ద్వారా హీట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మళ్ళీ సెకండరీ సైకిల్ అంటారు. దాన్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసుకుని మనం టర్బైన్ కి ఇస్తాం రొటేషన్ కోసం. ఓకే. ఓకే. ఏదైతే స్టీమ్ బాయిలర్ లో డెవలప్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ థర్మల్ పవర్ ప్లాంట్ సైకిల్ ఎలా ఉంటుందో సేమ్ థింగ్. ఓకే. థర్మల్ నుంచి హీట్ చేసింది ఎలా ఉంటుందో సేమ్ అదే టర్బైన్స్ రొటేట్ చేసి చేస్తారు. ఎంత పవర్ జనరేట్ చేస్తారు రాజు గారు మొత్తానికి మీ ప్లాంట్ నుంచి? ఇది యాక్చువల్గా ఈచ్ యూనిట్ 1000 మెగావాట్స్ తేజ. అంటే 2 యూనిట్లు ఉన్నాయి ప్రెసెంట్ గా. ఇంకొక 4 యూనిట్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అనమాట. 1000 ఒక్కొక్క యూనిట్ 1000 మెగావాట్ జనరేట్ చేస్తుంది. ఓకే. సో 2000 ప్రెసెంట్ గా అయితే ఈ సైట్ నుంచి అయితే ప్రెసెంట్ గా ఇప్పుడు 2000 మెగావాట్ పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతా ఉంది. ఇదే హైయెస్ట్ పవర్ జనరేషన్ తేజ. అంటే సింగిల్ యూనిట్ 1000 మెగావాట్ అనేది ఇక్కడే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో వచ్చేసి నేను జాయిన్ అయినప్పుడు అయితే 500 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్లు ఇవే ఉండి.
ఇప్పుడు 700 వరకు వెళ్ళింది థర్మల్ పవర్ ప్లాంట్స్. 700, 800 కూడా వచ్చినాయి ఇప్పుడు. ఇది సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే 800 మెగావాట్ సింగిల్ జనరేటర్, వచ్చేసి 1000 మెగావాట్ సింగిల్ జనరేటర్. ఓకే. ఓకే. సో ఒకటి రాజుగారు, ఇప్పుడు సేమ్ ఒక థర్మల్ ప్లాంట్ డివైస్ చేస్తారు కదా, వాటి యావరేజ్ జనరేషన్ ఎంత ఉండిద్ది వెన్ కంపేర్డ్ టు న్యూక్లియర్? థర్మల్ జనరేషన్ అర్థం కాదు తేజ. అంటే ఇప్పుడు థర్మల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, బొగ్గేసేసి చేసేటివి ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా. సో వాటి కంపారిజన్ ఎంత ఉంటుంది? అంటే న్యూక్లియర్ ఎక్కువ జనరేట్ చేయగలుగుతుంది కదా తక్కువ టైంలో, అలా ఉంటుంది కదా ఎఫిషియెంట్ గా. సో అంటే ఎఫిషియన్సీ వచ్చేసి మనకి యురేనియం ఏదైతే ఉందో ఆ యురేనియం రియాక్టర్ లో అది చాలా చాలా అమౌంట్ అనేది తక్కువగా ఉంటుంది తేజ. 1 kg యురేనియం తీసుకుంటే కనుక అరౌండ్ సమ్ 10,000 kg ఆఫ్ కోల్ కి ఈక్వలెంట్. గుర్తులేదు, కాకపోతే అమౌంట్ ఆఫ్ కోల్ రిక్వైర్మెంట్ అనేది చాలా హ్యూజ్. ఓకే. 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 సో సో రాజీవ్, సో మీరు ఇప్పుడు ఆ న్యూక్లియర్ ప్లాంట్ అలా చేసి అంత హెజార్డస్ గా అయితే ఏమీ లేదు, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని పెట్టుకుంటారని అయితే ముందర నుంచి ఉండేది, అంటే జాయిన్ అయ్యేప్పుడు తెలుసు, ప్లస్ ఇది తెలుసు. సో ఓకే. సో ఇది రావడానికి అంటే ఈ జాబ్ న్యూక్లియర్ ప్లాంట్ లో జాబ్ చేయడం అనేది చాలా వన్ ఆఫ్ ద రేరెస్ట్ జాబ్. అంటే వరల్డ్ లోనే, అంటే ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తంలో కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చాలా కొద్దిగానే ఉంటాయి. అంటే హై ఎండ్ టెక్నాలజీ కింద కన్సిడర్ చేస్తారు, చాలా తక్కువ ఉంటాయి. స్పెసిఫిక్ స్కిల్ ఉండిద్ది, అన్నోన్ థింగ్, ప్లస్ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా, అంటే ఫ్యూ టెక్నాలజీస్, అంటే ఎట్లా అంటే రాకెట్స్, న్యూక్లియర్ టెస్ట్లు చేసేవాళ్ళు, ఇంకోటి హై ఎండ్ టెక్నాలజీలో చాలా కటింగ్ ఎడ్జ్ నీష్ లో ఉండి చేసేవాళ్ళు, లేకపోతే ఆస్ట్రానమికల్ రీసెర్చ్ చేసేవాళ్ళు, అంటే స్పేస్కి వెళ్ళి చేసే వాళ్ళు ఆస్ట్రోనాట్స్. ఈ చాలా రేర్ జాబ్ కదా చేసేదానికి, చూసేదానికి. సో వచ్చిందంటే మీకు ముందర నుంచే ఇలాగ బార్క్ ఇలా వెళ్ళాలి అనేది ఇంక్లినేషన్ ఉండిందని నాకు కొంతవరకు తెలుసు చూసేదానికి. మీ ప్రిపరేషన్ స్టైల్ ఆఫ్ థింగ్ పిఎస్యూస్ ప్లస్ లేకపోతే బార్క్ లో కొట్టాలి అని చెప్పేసి ఉండింది. సో మీరు ఎలాగా దానికి అచీవ్ అయ్యారు, అంటే చేసేదానికి మీరు ముందరే అనుకున్నారా ఈ టైప్ చేయాలని చెప్పేసి, లేదా ఏం థింగ్స్ మిమ్మల్ని ఆ డైరెక్షన్ లో డ్రైవ్ చేసాయి, ఆర్ ఏం చేస్తే మీరు ఆ జాబ్ తెచ్చుకున్నారు? యాక్చువల్గా అయితే కనుక నేను ఇంత హైఫై జాబ్ వస్తుందని నేను అనుకోలేదు తేజ. ఇది యాక్చువల్గా నువ్వు చెప్పినట్టు టెక్నాలజీ అయితే కనుక ఎప్పటికప్పుడు సోఫిస్టికేటెడ్ అండ్ హై అండ్ టెక్నాలజీ వాడతారు దీనికి. ఎందుకంటే మామూలుగా వేరే ఏదైనా అయితే మనకి కంటికి కనబడతా ఉంటాయి. ఇప్పుడు మన స్పేస్ లోకి రాకెట్ పంపించిన తర్వాత అంతా రిమోట్ లోనే ఆపరేట్ చేస్తారు. అక్కడికి ఎవరు వెళ్ళడానికి కానీ, లేదంటే అక్కడ ఎవరు ఉండలేరు. పైగా ఇదంతా ఇమాజినేషన్ మీద ఎలా వర్క్ చేస్తుందో రాకెట్ సైన్స్, సిమిలర్ గా న్యూక్లియర్ టెక్నాలజీ కూడా అలాగే ఉంటుంది తేజ. ఎందుకంటే నీకు రేడియేషన్ అనేది కానీ, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది కానీ ఏది మనకు కనబడదు కంటికి. సో ఇప్పుడు మనం ఏదన్నా థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉందంటే బాయిలర్ రన్ అవుతుంది అని అంటే కనుక అక్కడ లోపల ఫైర్ ఉంటది, మనకి కంటికి కనబడతా ఉంటుంది. అది సో మనకి ఏదో ఒక విధంగా తెలుస్తా ఉంటది, ఓకే ఇక్కడ హీట్ ఉంది అంటే ఫైర్ ఉంది అనేది మనకి ఇండికేషన్ తెలుస్తా ఉంటది, ఫిజికల్ గా కానీ లేదంటే కనుక మనకి సెన్సింగ్ వల్ల కానీ. ఈ న్యూక్లియర్ ఇది మనం ఫీల్ అవ్వలేము. ఒకవేళ రేడియేషన్ ఉన్నా మనకి ఫీల్ అవ్వదు, స్మెల్ ఉండదు, అంటే కంటికి కనబడదు. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే యూజ్ చేయవలసిన టెక్నాలజీ అనేది ప్రెసైజ్ టెక్నాలజీ, కొంచెం సోఫిస్టికేటెడ్ గానే ఉంటది. అంత ఈజీ ఏం కాదు నేర్చుకోవడం కూడా. అంటే మనకి మనంగా ఏదో చదివేసుకుందా ఉన్నా కానీ అంత తొందరగా ఏం రాదు. ఇది అంటే చాలా మందికి యాక్సెస్ ఉండదు కదా రాజు గారు బేసిక్. అంటే అంటే ఇప్పుడు
సరదాగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుకుందామా? లేకపోతే ఎలక్ట్రానిక్స్ వెళ్దామా? లేకపోతే కంప్యూటర్ సైన్స్‌లో సి ప్రోగ్రామ్ చేస్తామా? అనేది యాక్సెస్ ఉండిద్ది. నెక్స్ట్ ఆ! లెవెల్ ఏందంటే ఇప్పుడు మనం పైలట్ ఎళ్ళాలా అంటే ఫ్లైట్ నేర్చుకునేదానికి కొంచెం ఒక లెవెల్ నెక్స్ట్ కష్టం చూసుకునేదానికి. దానికో ఓకే స్పెసిఫిక్ సార్. స్కిల్ గావాలి. ఇంత ట్రైన్ అయ్యి ఉండాలి. ఇయన్నీ ఉంటాయి. ఇవి అసలు జనరల్‌గా నువ్వేదో అమీర్‌పేట్‌కెళ్ళి నేర్చుకుంటే వచ్చేదేం కాదు గదా! బేసిక్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇవి థింగ్స్ అనేటివి గూడా అందరికి యాక్సెసిబులే ఉండదు గదా! బేసిక్‌గా. చానా రేర్ థింగ్ గదా! చూసేదానికి. సో, ఆ! ఆహ్, తెలుసు తేజ. హ్మ్. సో, ఈవెన్ హ్మ్. ఇప్పుడున్న మేము ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్‌లోకెళ్ళినప్పుడు కూడా వీళ్ళు నార్మల్‌గా స్మార్ట్ ఫోన్స్ గానీ, హుహు. కెమెరా ఫోన్స్ కానీ, హుహు. ఏమి స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏవి అలౌడ్ ఉండదు. ఓకే. మాకైతే అట్‌లీస్ట్ ఇంకా బేసిక్ మొబైల్ అనే అలౌడ్ ఉంటది. బీఆర్‌సీ ఏదైతే రీసెర్చ్ హుహు. ఆహ్, ఆహ్, ఆ ఏరియా ఉంటదో, హుహు. అంటే హుహు. వాళ్ళ బీఆర్‌సీ ఎంట్రన్స్ లోపలికి హుహు. వాళ్ళకి ఫోన్స్ కూడా ఉండవు. ఓకే. ఒకవేళ లోపలికెళ్ళడం అక్కడి నుంచి మనం ఏదైనా కమ్యూనికేట్ అంటే అక్కడ ల్యాండ్ లైన్స్ కొన్ని చోట్ల ఉంటాయి. అక్కడికెళ్ళి మనం ఫోన్ చేసుకోవాలన్నమాట బయటికి ఏదన్నా హుహు. మనం ఏదైనా చెప్పాలనుకున్నా గానీ. సో, ఓకే. ఇదంతా కొంచెం అంటే మేబీ 2 విషయాలున్నాయి. హుహు. హ్మ్. అంటే నాకు తెలిసినంత మట్టుకి ఇది కొంచెం సోఫిస్టికేటెడ్ ఒకటి. ఎందుకంటే ఇది వేరే వాళ్ళ చేతుల్లోకెళ్తే ఏదైనా ఇష్యూ అవుతది. దీన్ని ఎవరు పడితే వాళ్ళు హుహు. వాడకూడదు. అంటే ఆ హ్మ్. విధంగా ఇది కొంచెం సీక్రెట్‌గా ఉంచటం హుహు. నేను అనుకుంటున్నాను. అంత ఓకే. సీక్రెట్‌గా ఉంచుతున్నారు. సో, హుహు. ఆహ్, ఇది నాకైతే మాత్రం నేను అనుకోలేదు. నేను హుహు. ఇది జాబ్ వస్తది. ఆహ్, అన్ ఇలాగా నేను ఇందులోకి రావాలి అన్నట్టుగా నేనేం అనుకోలేదు. ఓకే. యాక్చువల్‌గా అయితే నా టార్గెట్ వచ్చేసి బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేద్దామని అనుకున్నాను. హుహు. గేట్ రాసుకొని. ఓకే. సో, కాకపోతే నాకు గేట్ అంత మంచి ర్యాంక్ రాలేదనిపించి ఆహ్, ఆహ్, బీఆర్‌సీ ఆహ్, వాళ్ళ నోటిఫికేషన్ పడినప్పుడు మళ్ళీ అది రాశాననమాట. రాసిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను రిటర్న్‌లో. హుహు. నాతో పాటు ఆహ్, కొంత మనోళ్ళు ఎవరైతే బీఆర్‌సీ అంటే గేట్ క్వాలిఫై అయిన ఉన్నారో హ్మ్. వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇది ఇంటర్వ్యూ ఎలా ఉంటదంటే 2 మార్గాలున్నాయి. హ్మ్. ఒకటొచ్చేసి గేట్ ద్వారా వచ్చేసి, హుహు. ఇంకోటొచ్చేసి బీఆర్‌సీ వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు టెస్ట్ పెడతారు. హుహు. రిటన్ టెస్ట్. సో, ఓకే. దాంట్లో క్వాలిఫై అయినోళ్ళని ఇలా హ్మ్. బీఆర్‌సీ అదే మామూలు గేట్‌లో క్వాలిఫై అయినోళ్ళని ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. హుహు. పిలిచి వాళ్ళు బాగా ఆహ్, అంటే టెక్నికల్‌గానే ఇంకా హుహు. వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. నీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి అని చెప్పేసి. హుహు. అట్‌లీస్ట్ ఒక 3 సబ్జెక్ట్స్ చెప్పమంటారు. హుహు. ఇంకా ఆ 3 సబ్జెక్ట్‌లోని ఇన్ డెప్త్‌గా అడుగుతారనమాట. ఓకే. కొంచెం ఆ బాగా చాయిస్ స్క్రూటినీ ఆ చాయిస్ చేసినట్టు గూడా ఉంటది. మనకే ఇచ్చేస్తారా కామన్‌గా? చాయిస్ కూడా ఇచ్చేస్తారు. నీకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి అని అడుగుతారు. హుహు. అడిగిన తర్వాత మనం చెప్తాము ఒక 2, 3 సబ్జెక్ట్స్ హ్మ్. ఇలాగ లేదంటే మిషన్స్ అని, పవర్ సిస్టమ్స్ అని, హ్మ్. నెట్వర్క్స్ అని, ఓకే. పవర్ ఎలక్ట్రానిక్స్ అని ఇలా మనం ఏ ఒక చెప్పిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకొని హుహు. అందులోని ఇంక ఇన్ డెప్త్‌గా వెళ్తారనమాట. ఈ ఓహ్! డయాగ్రామ్ ఇలాగేసినా గానీ ఆహా! నువ్వు ఇలాగే ఎందుకు ఇక్కడే ఎందుకు పెట్టావు? అలా హ్మ్. అని అంటే మరి బేసిక్ వైస్ అడుగుతారు. హుహు. కొంచెం అనిపిస్తదనమాట. యాక్చువల్లీ ఆహ్, అంటే నేర్చుకుంటే అలా బేసిక్స్, ఫండమెంటల్స్‌తో సహా నేర్చుకోవాలి అన్నట్టుగా హుహు. అనమాట. ఓకే. బాగా ఇన్ డెప్త్‌గా అడుగుతా ఉంటారు. వాళ్ళు హుహు. అడిగిన దానికి మనకి అనిపిస్తా ఉంటదనమాట. అవునురా ఇది కరెక్టే గదా! మనం హుహు. ఎందుకు ఇలా చేసేస్తున్నాం? మనం జస్ట్ అలా హ్మ్. బ్లైండ్‌గా గుర్తుపెట్టేసుకొని హుహు. చదివేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంటదనమాట వాళ్ళు అడిగే క్వెషన్స్. ఓకే. బావుంటుంది. హుహు. బావుంది. బావుంది ఆ! రాజు. ఇంకోటి రిటన్ టెస్ట్‌లో ఏముండిద్ది? అంటే గేట్ అయితే మనకు తెలుసు. ఎలక్ట్రికల్ సిలబస్ ఉండిద్ది. బార్క్ వాళ్ళు ఆ! పెట్టి సెపరేట్ రిటన్ టెస్ట్‌లో ఏముండిద్ది బేసిక్‌గా? బార్క్ వాళ్ళు పెట్టింది యాక్చువల్లీ 100% టెక్నికలే తేజ. అంటే ఓహ్! మన మనకి గేట్‌లో రీజనింగ్ గట్టా ఉన్నాయి. హుహు. కాకపోతే ఇందులో రీజనింగ్ ఏం లేదు. మొత్తం ఈ నెట్వర్క్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ అలాగే సిస్టమ్స్ సేమ్ మొత్తం టెక్నికల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లో మొత్తం టెక్నికలే. ఓకే. ఆహ్, 100 మార్క్స్‌కి హుహు. ఫుల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అందులో అప్పుడు నేనిన్న దాని ప్రకారం అయితే గనుక 75% ఏవో వచ్చినోళ్ళని తీసుకుంటారు అన్నట్టుగాని. హుహు. మరి నాకెంతొచ్చినాయో నాకు తెలీదు. కాకపోతే జస్ట్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో చూసుకుంటే హుహు. అప్పుడు క్వాలిఫై అయినట్టుంది. దాని తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి లెటర్ పంపించారు. కాల్ ఓకే. లెటర్ పంపించారు.
అంటే ఫస్ట్ టైమే సో వచ్చేసింది కదా రాజు గారు మీకు అంటే ఇయర్ ఆ, అయిపోగానే వచ్చినప్పుడే నోటిఫికేషన్ పడినప్పుడే వచ్చి సెలెక్ట్ అయిపోయారు కదా ఆ, చూస్తాను. అవును తేజ, అది ఒక లక్కీ అంతే. ఆ, ఓకే. అంటే సో గ్రేట్. అంటే బేసిక్‌గా ఇక- ఇ- ఏందంటే బార్‌కి ఎళ్లి టార్గెట్ చేయడం అనేది డిఫికల్ట్ థింగ్. ప్లస్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే మంచిగా కానీ లక్కీ అనేది గూడా నేను చెప్పను. ఎందుకంటే ఒకటుంది. ఆ లక్కీ అంటే నాకు గుర్తొచ్చింది ఒకటేందంటే నేను గేట్ చదివేదానికి ఫోర్త్ ఇయర్‌లో మీ రూమ్‌కొచ్చేవాడిని అప్పుడప్పుడు సరదాగా. అవును తేజ, మనం వచ్చి అందరం కలిసి కరెక్టే. చదువుతా ఉంటే బేసిక్‌గా మూర్తి వీళ్ళంతా చెప్పే పాయింట్ ఏందంటే కామరాజ్ గారు బాగా ప్రిపేర్ అవుతాను. ఒక ఒక గోడ మొత్తం చూస్తే అన్ని సబ్జెక్ట్స్‌వి ఫార్ములాలు, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నీ గోడ మీద రాసేసి మీ ప్రిపరేషన్ అలా ఉండేది. అంటే చూస్తే గూడా. అంటే ఒక సీరియస్‌నెస్, ఒక ప్లానింగ్ చూసేసి అన్నీ గోడ మీద రాసి ఒక్కొక్క సబ్జెక్ట్ ఏంది, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి, దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి, అన్ని నోట్స్ అన్నీ గోడ మీద అంటించేసి ఉండేవాళ్ళు చూసుకునేదానికి. అంటే రోజు రివైజ్ చేయడానికి గానీ, లేకపోతే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ఏదన్నా చూసి చెక్ చేసుకునేదానికి గానీ అన్నీ ఉండేది. ప్లస్ దాంతో పాటి ఇంకొక పాయింట్ ఎలిమెంట్ ఏముండేదంటే, ఒక సెంటిమెంట్ ఎలిమెంట్ గూడా ఉండేది గదా! ఎవరైతే రూమ్‌లో మీరు ఉన్నారో, ఆ రూమ్‌లో ఎవరున్నా ఇంతకుముందు అతను గూడా బార్క్ కొట్టారు. ఇంతకుముందు ఎవరో ఉన్నోళ్ళందరూ గూడా బార్క్ కొట్టేసే ఎళ్లారు అనే గేట్ కొట్టారో, బార్క్ కొట్టారో ఏదో ఉండేది అలాగా. కరెక్టేనా? అదే గేట్ గేట్ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చిందని. ఆ! చూసేదానికి. అప్పుడు అనుకున్నామన్నమాట. అంటే గేట్ అయిన వెంటనే రా రాలేదు మీకు గేట్‌లో అంత లాగా కానీ బార్ కొట్టేసిన తర్వాత అనుకున్నాను. ఓహ్! మళ్ళీ లెగసీ గూడా ట్రూ అయింది గదా! ఆ రూమ్‌లో ఉన్నోళ్ళకి. ఆ ఓనర్‌లు చెప్పేవాళ్ళని మీరు చెప్పేవాళ్ళు అప్పుడు చూసుకునేదానికి. అవునవును, అవును. యాక్చువల్లీ ఆ వాటర్స్ పాపం వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవారు. అవును. సో సో, చూసుకునేదానికి. అంటే అంటే నేను బేసిక్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళని వీళ్ళని చూసాను. కానీ, ఒక కైండ్ ఆఫ్ డెడికేషను, ఆ సీరియస్‌నెస్ పెట్టి చదివి కొట్టాలి అని జెప్పి చూసినోళ్ళని నేను మిమ్మల్ని చూసినట్టు ఇంకెవరిని చూడలేదు యాక్చువల్‌గా. ఫ్రాంక్‌గా చెప్తానమాట. చేసి చదివాను. అంటే ఆ సీరియస్‌నెస్ అనేది కనిపిచ్చింది నాకు అక్కడ చూసేదానికి ఆ ప్రిపరేషన్‌లో చూసాను. మరి అది ఎంతవరకు హెల్ప్ అయింది ఏంటి అనేది నాకు తెలీదు కానీ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ సీరియస్ అంటే జోక్‌గా ఏదో జోవియల్‌గా చదవడం అనేది కాకుండా ఓకే. మనం కొట్టాలి అంటే ఎట్లా దానికి మొత్తం బ్లడ్ పెట్టేసి ఎళ్ళాలి అనే సీరియస్‌నెస్ అక్కడ ఉన్న రూమ్ ఎన్వైర్న్‌మెంట్ దగ్గర నుంచి మీ ప్రిపరేషన్ దగ్గర నుంచి అది చూస్తే మాత్రం నాకు చాలా ఇదిగా అనిపిచ్చేది చూసేదానికి. ఓకే. ఆహ్, అంటే అప్పుడే అనిపిచ్చింది. ఏదో దాంట్లో అయితే ఖచ్చితంగా వసద్ది. అటు ఇటుగా చూస్తే మీరు చేసే ప్రిపరేషన్ అది చూస్తే అని మాత్రం అనిపిచ్చింది. సో, మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఏం జెప్తారు? కామరాజ్ గారు మీరు ఎలా ఎలా చేస్తే అవుద్ది? లేదా ఎలాగా ప్రిపేర్ అవ్వాలి? ఒకవేళ వాళ్ళు గనక ఇలాంటి యాస్పిరేషన్ అంటే గేట్ కొట్టాలన్నా, లేదంటే ఇలాగ న్యూక్లియర్ సైంటిస్ట్ లాగా ఎళ్లి ఇలా చేయాలి బార్క్ లేదా ఏదైనా వేరే పీఎస్‌యూలో చేయాలంటే మీ సజెషన్ ఏంటి? యాక్చువల్‌గా నేను బీఆర్‌సీ అన్నట్టుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేనైతే మాత్రం గేట్‌కి అన్నట్టుగా ప్రిపేర్ అయ్యాను. ఓకే. నువ్వు చెప్పినట్టు అంటే కొంచెం ప్లానింగ్ గాని గట్టా ప్రిపేర్ అయ్యాను కానీ, హుహు. అందులో అయితే మాత్రం నేను ఫెయిల్ అయ్యాను. అంటే గేట్ ర్యాంక్ క అనుకున్నట్టుగా రాలేదు. ఓకే. సో, కాకపోతే ప్రిపరేషన్ అనేది మాత్రం ఏ అయితే ఉపయోగపడింది. ఓహో! నేను ఇదిలో రాలేదు గానీ, దానికి మించిందే మంచిగానే వచ్చింది ఒకవేళ. హుహు. హుహు. ఆహ్, అవును. సో, అంటే ఎంటెక్ చేసి ఈ బయట మామూలు వేరే జాబ్ కొట్టేదానికన్నా బార్క్ అనేది డైరెక్ట్ ఎంటెక్ ప్లస్ జాబ్ ఆహ్, లాగా ఉండేది గదా! అప్పుడు చూసేదానికి. సో, ప్లస్ అది అవ్ గూడా రేర్‌లో రేర్ జాబ్. అంటే మామూలుగా అందరికి యాక్సెసిబుల్ ఉండే జాబ్ రాదు గదా! చూసేదానికి. సో, అందరూ చేయగలిగేది కాదు. ప్లస్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోనే వరల్డ్‌లోనే చాలా రేర్ జాబ్ కదా! ఈ న్యూక్లియర్ ప్లాంట్స్‌లో వర్క్ చేయడం, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో చేయడం అనేది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనే పాయింట్‌లో ఉండేది చూసేదానికి. నైస్. నైస్. అవును తేజ. సో, నేను ప్రిపరేషన్ అనేది ఆహ్, ఈవెన్ గేట్‌కి ప్రిపేర్ అయినా గానీ, హుహు. అది హార్డ్ వర్క్ అయితే ఉపయోగపడింది తేజ. ఓకే. నేను మాత్రం అది ఆహ్, అంటే కష్టపడితే ఫలితం ఉంటదనేది మాత్రం అది ఖచ్చితంగా వాస్తవమే. నా నా విషయంలో అయితే జరిగింది. ఓకే. యాక్చువల్‌గా నేనైతే ముందు నుంచి అంత చదివే క్యాండిడేట్‌ని కాదు. ఓకే. నా లైఫ్ ఇనీషియల్‌గా అంత స్మూత్‌గా ఏం జరగలేదు. అంటే ఓకే. బాగా చదివే క్యాండిడేట్. హుహు. సో,
ఓకే అన్నట్టు లేదు కాబట్టి ముందు నుంచి కొంచెం అక్కడక్కడ ఫాలోయింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే చదువుకుంటేనే చాలా ఈజీ లైఫ్ ఉంటుంది. చదువుకోకుండా మనం ఒకవేళ ఇంకింతటితో ఆపేస్తాం, చదివింతటితో ఆపేస్తే కనుక తర్వాత నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మొత్తం అంటే డిఫికల్టీగా ఉంటుందని చెప్పి నాకు అర్థమైపోయింది. ఒక సంవత్సరం నాకు గ్యాప్ వచ్చింది. నాది డిప్లొమా అయిన తర్వాత జాబ్కి వెళ్ళాను అనమాట. జాబ్కి వెళ్ళిన తర్వాత ఓకే ఓకే మీరు కరెక్ట్. మీరు ఎలక్ట్రికల్ డిప్లొమా చేసి జాబ్ చేసి జాయిన్ అయ్యారు కదా. అప్పుడు అనిపించింది అనమాట బయటికి వెళ్ళి జాబ్ చేస్తా ఉంటే డిప్లొమా. ఓకే. సో మీకు బార్క్ అనేది ఫస్ట్ జాబ్ కాదు. సో యాక్చువల్ డిప్లొమా చేసిన తర్వాత కూడా మీరు జాబ్కి వెళ్ళారు అయితే యాక్చువల్ గా. నేను జాబ్కి వెళ్ళాను కానీ ఆ జాబ్ ఎలా అంటే అది నేను ఓన్ గా సంపాదించింది కాదు. ఊర్లో ఒక ఆయన తెలుసున్న ఆయన వేరే కంపెనీలో పనిచేస్తా ఉంటే సో ఆయన కొంచెం పై పొజిషన్ లో ఉంటే ఏదో రిక్వెస్ట్ చేసుకుని నేను వెళ్ళి ఒక 3 months పని చేసేసరికి నాకు అర్థమైంది ఇలాగా చాలా కష్టం ఇలా లైఫ్ లీడ్ చేయాలంటే అని చెప్పి. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది మనం చదువుకుంటే మంచిగా చదువుకుని మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటే కనుక మంచిగా చదువుకోవాలి. ఇంకొకటి వచ్చేసి నేనంత స్మార్ట్ గా అంటే మరీ అంత స్మార్ట్ కాదు. సో అందుకని కొంచెం ఎక్కువ టైం చదివి ఒక పద్ధతి ప్రకారం అన్నట్టుగా నువ్వు చెప్పినట్టు అంటే ఈ ఫార్ములాస్ అన్ని కానీ లేదంటే ఒక టైం టేబుల్ వేసుకుని ఒక డే పర్టికులర్ గా టైం కి స్టార్ట్ చేసి ఇంత ఈ లోపల అవ్వాలని చెప్పి అలా ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే ఒక చోట కాకపోతే ఇంకో చోట సక్సెస్ అయింది. సో దానివల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఎప్పుడైనా కష్టపడితే మాత్రం ఫలితం ఉంటుంది. ఒకవేళ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో కాకపోయినా ఇంకొక ఏరియాలో మనం ఇది ఉపయోగపడుతుందని అర్థమైంది. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే నువ్వు నన్ను అడిగావని కాదు కానీ నేను చూసిన దానిలో నీ యొక్క నువ్వు ఒకసారి ఒక కాంపిటీషన్ లో మన ఇద్దరికి వచ్చింది. అప్పుడు 2-3 క్వశ్చన్లు అడిగినప్పుడు నేను స్టక్ అయిపోయాను. అంటే ఈవెన్ కొంచెం టైంతో చెప్పేవాడినేమో కానీ అప్పుడు నేను నీ యొక్క క్యాలిబర్ చూశాను. యాక్చువల్గా నేను ఏం కాంపిటీషన్ అంటే సో యాక్చువల్లీ ఆ కాంపిటీషన్ వచ్చేసి మన పోస్టర్ క్విజ్ టైప్. అది యాక్చువల్గా ఎలక్ట్రికల్ క్విజ్. సో ఓకే వాళ్ళు క్వశ్చన్ ఎలా అడిగారంటే ఒక సింక్రనస్ మోటార్ రొటేట్ అవుతా ఉంది, సెకండ్ హార్మోనిక్స్. ఓకే సో అప్పుడు అది టైం చెప్తాను కాకపోతే నేను వెంటనే చెప్పలేను ఎందుకంటే నాకు కొంచెం టైం కావాలి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. కాకపోతే నీకేంటంటే మామూలుగా అంటే ఇమీడియట్ గా క్యాచ్ చేయగలుగుతాం. సో అది మీ అందరికీ స్మార్ట్ వర్కర్స్ కాబట్టి అంటే ఈజీగా క్యాచ్ చేయడం. పైగా నువ్వు ఎంత నేర్చుకున్నా కానీ నీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తావు. ఓకే ఈడు ఇలాగా ఆడు అలాగా అని కాకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తావు, ఈక్వల్ గా ట్రీట్ చేస్తావు. యాక్చువల్ గా గొప్పతనం అనిపించింది అది మీ గ్రేట్నెస్ కానీ మామూలుగా నేను అలాగే ఉంటాను అంతే. సో బేసిక్ దాన్ని స్పెసిఫిక్ గా అలా చేయాలని ఏమనుకోను కానీ బై డిఫాల్ట్ అలా ఈక్వల్ గా ట్రీట్ చేస్తావు. అంటే ఇంత ఇప్పుడు చూస్తే నీకు అంత నాలెడ్జ్ ఉంది కంపేర్ టు నేను ఏదో ఒక పర్టికులర్ ఏరియాలో కొంచెం స్టడీ చేసి వచ్చాను కాబట్టి ఇంకా ఇలాగ వెళ్ళాలన్నట్టుగా ఫిక్స్ అయ్యాను కాబట్టి ఆ ఏరియాలో చదువుకున్నాను కాబట్టి కొంచెం వచ్చింది తప్ప ఓవరాల్ గా చూస్తే కనుక నాకంత ఏం నాలెడ్జ్ ఏం లేదు. నార్మల్ ఉన్న దాని మీద కొద్దిగా కష్టపడడం వల్ల కొంచెం గట్టిగా వచ్చింది అంతే. కాకపోతే నీకైతే బ్రాడ్ ఐడియా ఉంది సబ్జెక్ట్ మీద, అంటే డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్ ఉంది. క్వశ్చన్ ట్విస్ట్ చేసినా కానీ నువ్వు ఆన్సర్ చేయగలవు. నేను క్వశ్చన్ ట్విస్ట్ చేస్తే ఆన్సర్ చేయలేను. ఓన్లీ జస్ట్ నేను చదివిన దాని ప్రకారం వస్తే ఓకే. అది
ఓకే రాజు, నా గురించి ఒప్పుకోవాల్సిందే. ఎందుకులేండి కానీ బేసిక్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొన్ని నేను ఇంట్రెస్ట్ ఉండేటివి నేను పర్సూ చేసేవాడిని అంతే. సో సరదాగా అలా చూసేదాన్ని అంతే తప్పించి ఇంకా దాంట్లో ఏమి అంత స్పెషల్ ఫీచర్ అలా ఏం లేదు. కానీ కానీ బేసిక్ గా అయితే నాకు అది అనిపించింది, మీ డెడికేషన్ హార్డ్ వర్క్ అయితే మాత్రం చాలా ఇదిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూసాను అలాగంటే అంత కూర్చునేసేసి ఇంకా భగీరథ ప్రయత్నం అంటారు కదా, కూర్చుంటే ఇంకా లేకుండా ఆ టైప్ లో అనిపించేది. కూర్చుని గేట్ 4th ఇయర్ మీ రూమ్ కి వస్తేనే ఆ వాతావరణము, కామ్నెస్ అన్ని చూసినప్పుడు అలా అనిపించేది. సో ఓకే. సో ఇప్పుడు ఎట్లాగో మీరు కాలేజ్ గురించి చెప్పారు కాబట్టి ఈ విషయం నాకు తెలియదు. యాక్చువల్ గా మీరు పాలిటెక్నిక్ అయిపోయాక జాబ్ చేసి 1 ఇయర్ జాబ్ చేశారా? దాని తర్వాత బీటెక్ జాయిన్ అయ్యారని నాకు తెలియదు యాక్చువల్ గా. డైరెక్ట్ గా పాలిటెక్నిక్ చేశారని తెలుసు, ఎందుకంటే సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యారు కాబట్టి. కానీ జాయిన్ అయ్యి ఇటు బీటెక్ చేశారు డైరెక్ట్ గా అనుకున్నాను, కానీ మధ్యలో జాబ్ చేశారని నాకు తెలియదు యాక్చువల్ గా చూసేదానికి. 1 ఇయర్ గ్యాప్ చేసింది తేజ. ఎందుకంటే అంటే డిప్లొమా అయిన తర్వాత నార్మల్ గా ఏం ఫీలింగ్ అంటే ఓకే అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు మన జాబ్ వచ్చేది ఫీలింగ్ లో ఉంటాము. కాకపోతే ఇప్పుడు నేనున్నప్పుడే డిప్లొమా మీద జాబ్లు అంటే నార్మల్ గా ఉండేది. ఇప్పుడైతే ఇంకా ఈవెన్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఐటీఐ అనేసరికి కోర్ కంపెనీస్ లో రిక్వైర్మెంట్ ఉంది, తీసుకుంటారు. కాకపోతే దానికంటే డిప్లొమా వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ కాంపిటీషన్. ఇప్పుడైతే జాబ్స్ తక్కువైపోయి యాక్చువల్ గా అలా వెళ్తా ఉన్నాయి. యాక్చువల్ ఇంజనీరింగ్ చేసే క్వాలిఫికేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. అవునవును. సో అప్పట్లో డిప్లొమా ఓకే నీకు జాబ్ వచ్చేస్తుందా, నువ్వు బయటకు వెళ్ళిపోతే ఇప్పుడే మంచిగా శాలరీ వచ్చేస్తుంది అది ఇది అంటే ఓకే కదా అనుకుని బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ చూసి అబ్బో ఇది చాలా కష్టం, ఇలా మనం వర్క్ చేయలేము ఫీలింగ్ తో మళ్ళీ బెటర్ అని చెప్పేసి మళ్ళీ కోచింగ్ తీసుకుని ఈ సెట్ రాసి అప్పుడు మళ్ళీ SRKR వచ్చింది విజయ్. ఓకే ఓకే. దానివల్ల మిమ్మల్ని అందరినీ కలిసి మీతో పాటు స్నేహం చేసి మిమ్మల్ని చూసి మాకు కొంచెం ఇలాగ బేసిక్ గా మాకున్న నోషన్ ఏంటంటే వెళ్ళి లెటర్లు ఎంట్రీ చేసే వాళ్ళు వాళ్ళందరూ ఆల్రెడీ డిప్లొమాలో ఆ సబ్జెక్ట్స్ అన్ని చదువుకొని వస్తారు. ప్రాక్టికల్ గా కూడా వైండింగ్ అవన్నీ మీకు వచ్చి ఉంటాయి కదా ఎలక్ట్రికల్ లో అవును. అంటే మామూలుగా ల్యాబ్స్ వీటిల్లో అంతా కూడా చాలా ఈజ్ తో చేసేస్తారు. ఒకటి ఏంటంటే మ్యాథ్స్ ఒకటి కష్టంగా ఉండేది, ఎందుకంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఏంటంటే 10th 11th అంతా మ్యాథ్స్ చేసి వస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా చేసి ఎంసెట్ క్రాక్ చేసేదానికి ఇవే ఉంటాయి కాబట్టి అట్లా వస్తారు అనే పాయింట్ ఉండేది తప్పించి టెక్నికల్ గా బాగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, బేసిక్స్ అనేది ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని వస్తారనే పాయింట్ లో ఉండేది అనమాట. చూస్తే కూడా అనే అండర్స్టాండింగ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండిద్ది అనే పాయింట్ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అది మాత్రం కరెక్ట్ తేజ. ఎందుకంటే డిప్లొమాలో ఆల్రెడీ ఒకసారి మేము చదివేసాము. పైగా ఇంకా డిప్లొమాలో ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇలాగా అంటే కిందకి వైండింగ్ కోర్ వైండింగ్ తో సహా చూపిస్తారు. ఇక్కడ మామూలుగా మన ఇంజనీరింగ్ ల్యాబ్ లో ఎలా ఉంటదంటే మామూలుగా మోటార్ టెస్టింగ్, నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్, అంటే లోడ్ క్యారెక్టరిస్టిక్స్, OCC, SCC, ట్రాన్స్ఫార్మర్ ఇలా ఇవే ఉంటాయి. ఓన్లీ టెస్ట్లే. ఎప్పుడు మోటార్ ఓపెన్ చేసి మోటార్ లోపల ఏముంటది, వైండింగ్ ఎలా ఉంటది, ఎలా చుడతారు, ఇలా ఏముంటది. సో అవి కూడా బొమ్మలో చూపించేవాళ్ళు ఊరికే N+1 ఏదో 1 ఏవో ఉంటాయి కదా నంబర్లు, ఏవో ఎన్ని వైండింగ్స్ చేయాలి. అది కరెక్ట్. సో దాని మీద ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్ గా ఏముంటుందో తెలియక కొంచెం అంటే వాళ్ళు లెక్చర్ చెప్పినప్పుడు మనం ఇమాజిన్ చేసుకుని ఓకే ఇది ఇలా ఉంటది అని అనుకుంటాం. సో దాని మీద మేబీ ఒకవేళ కొంతమంది ఇమాజిన్ చేసేసుకుని ఇది అని చెప్పేసి అయితే ప్రొసీడ్ అయిపోవచ్చు, వాళ్ళ ఇంచుగా ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి. మేము ఫిజికల్ గా చూస్తాం కాబట్టి మాకు ఖచ్చితంగా ల్యాబ్ లో ఓపెన్ చేసి అన్ని చూపిస్తారు కాబట్టి. సో ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ ఇంజనీరింగ్ లో కూడా అయ్యే మళ్ళీ కొంచెం అంటే స్టాండర్డ్ పెరిగింది తప్ప సేమ్ మోరల్లెస్ చాప్టర్స్ ఇవి ఉండటం వల్ల ఈజీగా అర్థమైపోతూ ఉంటది. ఓకే దాని మీద కొంచెం అడిషనల్ ఇంట్రెస్ట్ వచ్చింది అంతే తేజ. బాగుంది రాజు గారు. సరే, ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఇది చేశారు మంచిగా. ఇది ఎలా మీరు న్యూక్లియర్ సైంటిస్టేనా మీ పొజిషన్ ప్రస్తుతానికి చేసేది? అంటే సైంటిఫిక్ ఆఫీసర్ తేజ. ఓకే ఓకే.
ఓకే. అంటే అంటే మామూలు బార్క్‌లో జాబ్ రోల్ అది న్యూక్లియర్ సైంటిస్ట్ అనే అప్పుడు వచ్చేది కదా మనకి చూసేదానికి ఎళ్తే కూడా. బీఆర్సీ డెజిగ్నేషన్స్ తేజ. బీఆర్సీలో కూడా ఇలాగే ఉంటుంది డెజిగ్నేషన్స్. ఓకే. బీఆర్సీ, ఐఏఎస్ఆర్ఓ ఇవన్నీ సైంటిఫిక్ ఆఫీసర్స్ అనే ఉంటాయి. ఓకే. సేమ్ డెజిగ్నేషన్స్. ఓకే. నైస్. నైస్ రాజు. సో, ఇప్పుడు మెయిన్ ఇంకోటేం అడగాలనుకున్నా అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం ఓకే. మీకు కాలేజ్‌లో మన ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్‌లో మంచి మెమోరీస్ ఏంటి బాగా? మంచి మెమరీస్ అంటే యాక్చువల్‌గా కాలేజీలో ఆహ్, యాక్చువల్‌గా ఈ కాలేజీ రావడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది తేజ. ఈ ఓకే. కాలేజీలో నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఓకే. మేబీ అందరికి కాలేజీ అన్నీ నేర్పిస్తది. సేమ్ అలాగే నాకు కూడా కాలేజీలో మంచిగా ఫ్రెండ్స్ దొరికారు. ఓకే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కాలేజీలో లైబ్రరీ ఎక్కువ నచ్చింది తేజ. ఓహ్! సో ఓకే. అంటే చాలా పెద్దగుండేది. ఆహ్, నేను ఫస్ట్ చాలా టైమ్ పెద్దగా ఉండేది. 3 ఫ్లోర్, 4 ఫ్లోర్స్ ఉండేది లైబ్రరీ అసల చాలా పెద్దగుండేది. అవును. కరెక్ట్. ఆహ్, సో మన ఫ్రెండ్స్ కొంతమంది అందులో కూర్చొని చదువుకుంటున్నప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్ళడం, ఓకే. తర్వాత నాకు కూడా అదే అలవాటు అవ్వడం. ఓకే. సో ఈవెన్ కాలేజీ అయిన తర్వాత కొంచెంసేపు నెట్ సెంటర్కి వెళ్ళి నెట్లో చూసి ఒకవేళ ఓకే. జస్ట్ ఏమన్నా కావాల్సి వచ్చినప్పుడు డేటా ఎత్తుక్కోవడం, లేదంటే ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని కొంచెంసేపు నాకు ఆడు రిక్వెస్ట్ పంపించాడు, వాడిది యాక్సెప్ట్ చేయాలి, వీడిది యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మనప్పుడు అలా ఫేస్‌బుక్ కొంచెం ఉండిందా? టైం స్పెండ్. ఆర్కుట్ అనుకుంటా కదా! ఉండింది రాజుగారు అప్పుడు. అవును ఫేస్‌బుక్ అవును తేజ, లేదనుకుంటా. ఆర్కుటే. ఆ! ఫేస్బుక్ కాదు, ఆర్కుటే ఉండేది. అవునవును. ఆ, మీరు ఆర్కుట్ కూడా యూజ్ చేసేవాళ్ళా అప్పట్లో? అప్పట్లో ఆర్కుట్ కూడా యూజ్ చేసేవాళ్ళం, కరెక్టే. ఓకే. ఫేస్బుక్ లేదు తేజ, నువ్వు చెప్పినట్టు ఫేస్బుక్ లేదు, అవును. ఆర్కుటే. తర్వాత కొంచెం టైం అయిపోయిన తర్వాత ఇంకా లైబ్రరీ అప్ టు 7:00, 8:00 వరకు ఉండేది కాబట్టి ఓహ్! ఇంకా ల్యాబ్ అది ఇది క్లోజ్ చేసేస్తే మళ్ళీ కిందకి వచ్చి కొంచెం చదువుకుని ఓకే. తర్వాత ఓకే 7:00కి లైబ్రరీ క్లోజ్ చేస్తున్నారు అనిపించుకుని మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంక ఇంటికి రూమ్కి వెళ్ళిపోయి హుహు. చదివితే చదువుతాం, లేదంటే పడుకుంటే పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేచి ఇంకా యాజ్ యూజువల్. ఇది కొంచెం బాగుండేది. సో ఇటొచ్చి అంటే ఇదంతా మెయిన్ నాకేంటనిపించిందంటే ఇదంతా ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ అంటే అందరినీ చూసి నేను నేర్చుకుని ఉ- అంటే ఇలాగ ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలాగైతేనే ఇలా వెళ్తామని చెప్పేసి ఆ, చూసి నాకు కూడా ఓకే మనం కూడా ఇలాగ వెళ్ళాలనుకుంటే కనుక వీళ్ళని ఫాలో అయితే బెటర్ అని చెప్పేసి ఉమ్, అలా అలా వెళ్ళింది తేజ. యాక్చువల్లీ మా బ్యాచ్మేట్స్ నేను 1 year గ్యాప్ కదా డిప్లొమాని. మా సీనియర్ అంటే నా బ్యాచ్మేట్స్ డిప్లొమాలో వాళ్ళు ఎస్ఆర్కేఆర్లో 1 year సీనియర్ అయ్యారు. ఓకే. సో ఓకే వాళ్ళతో పాటు అంటే ఆకుల్ రమేష్, గిల్లి రవికుమార్, ఓకే. సురేందర్ వీళ్ళంతా నా బ్యాచ్మేట్స్ ఇన్ డిప్లొమాలో. ఓకే. సో ఇంజనీరింగ్ లో వాళ్ళు నాకు సీనియర్ అయ్యారు. వాళ్ళు ప్రొసీడ్ అయిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఓకే వాళ్ళు ఇలా వెళ్ళాలనుకుంటే కనుక వీళ్ళని ఫాలో అయితే మనం కొంచెం ఈజీగా వాళ్ళు ఏమి అచీవ్ చేస్తే ఓకే. సో సో మనం కూడా అలాగే అచీవ్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఇంకొక యాక్సెస్ కూడా మీకు దొరికింది. అంటే మీరు 1 year జాబ్ చేయడం వల్ల మీ ప్యారలల్‌గా ఉండేవాళ్ళు ఆల్రెడీ ఎస్ఆర్‌కేఆర్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు సీనియర్‌లో ఉన్నప్పుడు సో ఒక సీనియర్ అడ్వైస్ మీకు మీ ఫ్రెండ్ ద్వారానే వచ్చేసింది బేసిక్‌గా. వాళ్ళు అది హెల్ప్ అయ్యేది నాకు. ఓకే. వాళ్ళు ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఒరే నువ్వు ఇది చెయ్యాలరా, ఇది చేసి ఇది ఖచ్చితంగా నేను అడుగుతాను నెక్స్ట్ ఓకే. అని కానీ, నువ్వు ఇది చదువుకుని ఉండాలి, నువ్వు ఇలా వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు ఈ స్టెప్ చేసుకుని ఉండాలి అని వాళ్ళు అడ్వైజ్ చేసేస్తూ ఉండేవారు అనమాట ఎప్పటికప్పుడు. సో అది ఒక హెల్ప్ అయ్యేది. మళ్ళీ ఫ్రెండ్స్ మీరందరూ ఏదైనా చేస్తా ఉంటే ఓకే నాకు తెలియకపోయినా కానీ ఓకే మిమ్మల్ని ఫాలో అయిపోతూ ఉండేవాడిని. సో అది కొంచెం హెల్ప్ అవుతా ఉండేది అనమాట. ఓకే. సో ఈవెన్ క్లాస్లో కూడా నాకు ఇంగ్లీష్ చాలా పూర్. యాక్చువల్లీ నాకు ఇంగ్లీషే వచ్చేది కాదు. సో ఏదన్నా ఎవరన్నా ఏదన్నా అంటే ఈ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ ఈఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, సో అందులో సార్ అనేవారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. సో నేను అది స్కిప్ చేయడానికి ఏం చేయాలరా, ఎందుకంటే పైకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అక్కడే పైకి వెళ్ళిన తర్వాత ఏం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అది తెలుగులో అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అది ఇంగ్లీష్లో అంటే నార్మల్గానే ఎలా మాట్లాడాలో తెలియదు, మళ్ళీ పైకి వెళ్ళి చేయాలంటే దాన్ని ఎలా స్కిప్ చేయాలి అలా
కాకపోతే ఫ్రెండ్స్ ని అడిగినప్పుడు కానీ వాళ్ళంతా ఒరే నువ్వు కోచింగ్కి వెళ్ళాలి, లేదంటే కనుక మాతో కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటే వస్తుందా, నువ్వు ఇంగ్లీష్ లోనే మాట్లాడు, ఇలా ఇలా వీళ్ళంతా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఇదంతా నేను కూడా వీళ్ళందరూ హెల్ప్ వల్లే నాకు ఇది వచ్చింది అనేది నా ఫీలింగ్. ఓకే. నైస్ నైస్ రాజు గారు. ఇంకొకటి ఓకే, ఎకనామిక్స్ ఇదంతా చెప్పారు, బాగుండేది ఇదంతా కూడా. మీకు కాలేజ్లో ఉన్నప్పుడు క్రష్ కానీ లేకపోతే ఇలాగా ఏమీ లేవా, మామూలుగా అట్రాక్షన్ కానీ ఏమి అనిపించలేదా అప్పుడు చూస్తానికి? ఓన్లీ అటువంటి అసలు ఏమి అనిపించలేదు తేజ. కాకపోతే కొంతమందిని మాత్రం నేను ఈవెన్ నాకంటే చిన్నవాళ్ళు అయినా కానీ అంటే కొంచెం వాళ్ళని నేను ఒక మోడల్గా చూసేవాళ్ళని. అంటే కొంచెం అంటే చెప్తే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ నిన్ను రవితేజని ఇంకోటి తేజస్విని, ఆ అమ్మాయిని కొంచెం నేను రోల్ మోడల్గా చూసుకునేవాడిని అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అంటే నేను వేరే యాంగిల్ చూసేవాడిని కాదు, కానీ వాళ్ళు చదువుతున్న విధానం, వాళ్ళు చెప్పే విధానం, అందరినీ అప్రోచ్ అయ్యే విధానం, ఇవన్నీ కొంచెం వాళ్ళని కాపీ చేస్తూ ఉండేవాడిని. ఓకే వీళ్ళు అంటే అందరికీ నచ్చేవారు కదా. ఇప్పుడు నేనున్నా అనుకో, నీకు కొంతమందికి నా బిహేవియర్ కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కాకపోతే ఎవరైతే నేను అనుకున్నానో రోల్ మోడల్ కింద, వాళ్ళ క్యారెక్టర్ అందరికీ నచ్చింది. సో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది అని నాకు, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ వీళ్ళంటే అరే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా డీసెంట్, అది ఇది అని అంటూ ఉంటే ఓకే. సో వాళ్ళని నేను కాపీ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఎస్పెషల్గా నేను అంటే పొగుడుతున్నానని కాదు, నిన్ను ఎక్కువ కాపీ చేస్తూ ఉండేవాడిని. తర్వాత అమ్మాయి అయినాకైనా ఆ అమ్మాయిని నేను ఓకే సైలెంట్గా ఉంటుంది, చదువుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా కాపీ చేస్తా. నేను మన కాలేజీలో టాపర్ కూడా కాదు, టాప్ 10 లో కూడా లేను. టాప్ 10 లో లేకపోయినా కానీ ఉండేవాళ్ళు అంతా, ఎల్లి వాళ్ళు, బి సెక్షన్ వాళ్ళు, బాలాజీ వీళ్ళే ఉండేవాళ్ళు చూసుకునేదానికి. అది బాలాజీ ఉండేవాడు, కానీ కాకపోతే బాలాజీ నేను ఎప్పుడు రోల్ మోడల్ గా తీసుకోలేదు. అంటే నాకెందుకో బాలాజీ ఎప్పుడు ఫస్ట్ ఉండాలని చెప్పేసి ఒక డైరెక్షన్ లో ఉండేవాడు కదా. సో అతను కసి నాకు అంతగా అనిపించేది కాదు. బాలాజీ ఫస్ట్ రావాలి, ఇంకెవరు వచ్చినా మేబీ అతను యాక్సెప్ట్ చేయడం అన్నట్టుగా అనిపించింది. సో అతను ఆ స్టేజ్ కి అతని కష్టపడి చదువుతాడు, ఖచ్చితంగా అతనే వస్తాడు అన్న ఫీలింగ్ లో ఉండేది అనమాట. సో కాకపోతే అదొక్కటే, చదువు ఒకటే కాకుండా కొంచెం ఇలాగ వీళ్ళని కూడా రోల్ మోడల్ గా తీసుకునేవాడిని. సో ఇవన్నీ హెల్ప్ అయినాయి నాకు. ఒకవేళ ఈ కాలేజీ కాకుండా వేరే కాలేజీ వచ్చి ఉంటే నా లైఫ్ ఎలా ఉండేది నాకు తెలియదు, కానీ ఈ ఇప్పుడున్న స్టేజ్ కి నాకు ఈ కాలేజీ కాబట్టి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరికేయర్ కాబట్టి నాకు ఈ ఇంత ఇలాగా అవేర్నెస్ ఈ న్యూక్లియర్ సైడ్ ఇది చేయగలిగేలాగా వెళ్ళారంట. చేయగలిగాను. ఇంకొకటి చోట అయితే నాకు తెలియకపోవచ్చు నేను ఎలా ఉండేవాడిని అనేది. ఇంకొకటి నాకు తెలిసిన విషయం అయితే ఏంటంటే, నేను మామూలుగా చెప్తాను, పేర్లు చెప్పను, మీ గురించి అంటే మీ లవ్ స్టోరీ అలా ఏం తెలియదు, కానీ ఎవరో ఇద్దరు అమ్మాయి అబ్బాయి మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్ళి అలా చేయొద్దు, చదువుకునేదాన్ని మనం కాలేజ్ వచ్చామని చెప్పినట్టు నాకు అప్పుడు తెలిసింది. అట్లీస్ట్ మీ గురించి అది కరెక్టే తేజ. యాక్చువల్ గా నేనే ఒకసారి వాళ్ళకి అది నాకు తర్వాత అనవసరం అనిపించింది. కాకపోతే నాకు ఆ మూమెంట్ లో అనిపించింది, చెప్పారు మనం చదువుకోవడానికి వచ్చాం, మనం చదువుకోవడం కాకుండా వేరే యాక్టివిటీస్ అయితే అంటే అదర్ సైడ్ కి మూవ్ అవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేనే ఒకసారి చేస్తే దానికి మళ్ళీ పర్యవసానం వేరేగా అనిపించింది. కాకపోతే ఆ టైంలో మాత్రం నా ఫ్రెండ్ ఇలా ఉండాలి అన్నట్టుగా ఫీల్ అయ్యే నేను అది చెప్పారు. అది మంచి ఉద్దేశంతో చెప్పారు, కానీ కరెక్టే మీరు చెప్పిన తర్వాత అదైతే మామూలుగా చెప్పక్కర్లేదు, కానీ అట్లీస్ట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ కింద ఉండిపోయింది అనమాట. అంటే నాకున్న మెమరీ మీ గురించి తెలుస్తుంది దాంట్లో. యాక్చువల్ గా ఆ రోజు నాకైతే నైట్ నిద్రే పట్టలేదు.
అవును. మార్నింగ్ పొద్దున్నే వాళ్ళకి కాల్ చేసి ఆ, అంటే మీరు చదువుకోవడానికి వచ్చారు కదా, ఎందుకు ఇటువంటివన్నీ అని అన్నప్పుడు ఆ, నేను మాట్లాడుతున్నాను కదా. అప్పుడు యాక్చువల్లీ ఇప్పటికీ నాకు అంటే అది చాలా బాగా గుర్తుండిపోయింది. నేను మాట్లాడుతున్నాను కానీ నా చెయ్యి కాళ్ళు వణికిపోతున్నాయి అనమాట. సో అవునవును. నర్వస్ పక్క ఫీల్ రూమ్ లో గణపతి ఉన్నాడు అనమాట. పొద్దున్న లేచి నా దగ్గరికి వచ్చి ఏరా అలాగ వణికిపోతున్నావు అని అంటే, ఏం లేదురే ఇలాగా జరిగింది, నేను ఇలా కాల్ చేశాను చెప్పాను, ఇలా చేయకూడదు. ఆ, అవునా, అయితే ఎలా చెప్పారా అంటే నీ ఫోన్ నుంచి చేసావు. ఆడు నీ ఫోన్ నుంచే ఫోన్ చేసి చెప్పారు గణపతి గడు. అప్పుడు వాడు మొక్క చూడరు, ఒరే నా ఫోన్ నుంచి ఎందుకు చేశారా, నీ అసలు నా ఫోన్ ఎవరు ముట్టుకోమన్నారు అని చెప్పి వాడు ఒక క్లాస్. సో ఆ ఇన్సిడెంట్ ఇంకా బాగా గుర్తుండిపోయింది. నిజంగానే అతని ఫోన్ నుంచి చేశారు అప్పుడు చెప్పేదానికి? అవును తేజ, యాక్చువల్లీ నాకు ఫోన్ లేదు. గణపతి గారి పాపం వాడు ఫోన్ మెయింటైన్ చేసేవాడు. అవునవును. అంటే మీ ఇన్సిడెంట్ అయింది కానీ మేము పాలకొల సాయి దాన్ని మాత్రం మేము బాగా ఫన్ చేసుకున్నాం. బాగా మీరు చేసింది ఆ ఫోన్ ఏమో మీరు వాడకుండా అది చేసింది అవన్నీ కూడా మాకు మంచిగా ఫన్ చేసుకున్నాం. ఓకే, బట్ ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్ అలాంటి జరుగుతూ ఉంటాయి. ఓకే, అది నేను చెప్పడం కొంచెం మేబీ ఆ టైంలో అది వాళ్ళకి మంచిగా ఉండకపోవచ్చు తేజ. కాకపోతే నేను చెప్పడం తర్వాత వాళ్ళు మేబీ తీసుకోపోవచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళైతే కలిసి అయితే లేరు కాబట్టి సో అది అది ఒక విధంగా నాకైతే హ్యాపీగానే అనిపించింది. ఒకవేళ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటే గనక, నేను అంటే వాళ్ళు లవ్ చేసుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుని ఉంటే గనక నేను కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని, అనవసరంగా నేనే ఓవర్ చేశానని చెప్పేసి. కాకపోతే వాళ్ళు సెపరేట్ అయ్యి వాళ్ళు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు రూట్స్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి, సో నేను ఒకవేళ ఉండకుండా ఉంటే కనుక మేబీ ఏదన్నా వేరేగా వెళ్ళేదేమో మరి. వాళ్ళు పెళ్లి చేసుకునేవారేమో మరి మనకు తెలియదు. ఇట్స్ ఓకే, స్ట్రాంగ్ ఉండేదేమో వాళ్ళ లవ్. మరి అంటే వాళ్ళ లవ్ ని మీరే ఆపారంటారు అయితే మొత్తం చూసుకుని. మేబీ నేనే వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాను అవసరంగా. ఇప్పుడు అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రాజు గారు మన బ్యాచ్ లో. సో దట్ ఈస్ ఓకే. ఐ థింక్ నేను అదే అనుకుంటాను. అసలు మనం మరీ బెబ్బేగాల్లా ఉన్నాము మన బ్యాచ్ అప్పుడు చూస్తే. ఇంకొంచెం మంచిగా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళని. బట్ ఇట్స్ ఓకే. సో ఆల్ ద థింగ్స్ ఆర్ దేర్ కాబట్టి. బట్ ఆ టైంలో మీకు అలా అనిపించింది, మీరు చెప్పారు అంతే. సో దట్ నాకు ఆ మూమెంట్ అలా అనిపించింది తేజ. నేను అందుకని ఈవెన్ అంటే నాకు నాకు సంబంధం లేని మ్యాటర్ అయినా కానీ నేను కావాలని ఇంటర్ఫియర్ అయి చెప్పాను అంతే. అవునవును. అవును రాజు గారు. కానీ దాని తర్వాత రిగ్రెట్ కూడా అయ్యారు, అనవసరంగా చెప్పాను. అనవసరంగా చేశానని చెప్పి నేను చాలా రిగ్రెట్ అయ్యాను. కాకపోతే ఇప్పుడైతే నాకైతే అది నేను చేసింది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మరి. అంటే నేను దాని తర్వాత ఇప్పుడు ఆలోచించలేదు, మళ్ళీ ఇప్పుడే ఆలోచిస్తున్నాను. ఓకే 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 రాజు గారు, ఏదోటి మొత్తానికి చేయడం వల్ల మీ గురించి ఒక ఇన్సిడెంట్ అయితే అలా గుర్తుండిపోయింది మాకైతే చూస్తే. ఓకే, బాగుంది రాజు గారు. ఇంకోటి, ఇప్పుడు మీరు కాలేజ్ ఇప్పుడు చేసే జాబ్ గురించి ఇటు గురించి చెప్పారు. మీ స్కూలింగ్, మీ బ్రాటప్ గురించి కొంచెం చెప్తారా? అంటే ఏ ఊర్లో పుట్టారు, మీ మదర్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఎలాగా వచ్చింది, ప్లస్ మీకు స్కూల్లో ఉన్నప్పుడు ఏమన్నా లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్స్ కానీ, ఏదైనా డైరెక్షన్ చేంజింగ్ ఇన్సిడెంట్ కానీ, లేదా బాగా గుర్తుంది మీకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా అయితే కనుక మాది వచ్చేసి ఈస్ట్ గోదావరి తేజ. ఈస్ట్ గోదావరి యానం దగ్గర ఉప్పు మిల్లు అని చెప్పేసి పల్లెటూరే. మా పేరెంట్స్ మామూలుగా వ్యవసాయమే. మా ఫాదర్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ మామూలుగా కాన్వెంట్ లో చదివాను 5th స్టాండర్డ్ వరకు. 6th నుంచి మామూలుగా హై స్కూల్ దగ్గరలో ఉండే కోలంక హై స్కూల్ అని చెప్పేసి ఉండేది. అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళం అప్ టు 10th వరకు. సో అది అయిన తర్వాత 10th అయిన తర్వాత నేను మళ్ళీ ఇంటర్మీడియట్ చేసింది. ఇంటర్మీడియట్ చేసి నెక్స్ట్ డిప్లొమా చేసి అప్పుడు ఇంజనీరింగ్ వచ్చాను. సో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు నేను సరిగ్గా చదవలేదు. సో అప్పుడు కూడా నాకు అనిపించేది, అప్పుడు చదువు అంత ఇంట్రెస్ట్గా ఏం తీసుకోలేదు. ఓకే. సో తర్వాత
ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ ఆగిపోయింది. ఓ సబ్జెక్ట్ ఆగిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ చేశారా? ఇంటర్మీడియట్ నేను డైరెక్ట్ నేను పాలిటెక్నిక్. ఇంటర్మీడియట్ కూడా చేశాను. ఓ ఓకే ఓకే చాలా పాలిటెక్నిక్ చేశాను. చాలా ఇంటర్మీడియట్ చేశారు చేశాను, రాజు పాలిటెక్నిక్ గారు. మీరు చేశాను. ఇంటర్మీడియట్ చేశారు, నేను పాలిటెక్నిక్ చేశారు, జాబ్ చేశారు. అసలు సూపర్ అసలు ముందరే చూసుకుంటే. నేను మొత్తం చుట్టూ తిరిగి వచ్చేసింది తేజ. సో దానివల్లే మేబీ లైఫ్ అంటే కొంచెం అవగాహన ముందరే వచ్చేసింది మీకు అందరికన్నా. అవగాహన అవగాహన ముందర రాలేదు తేజ. అయ్యి మొత్తం అన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి వచ్చిందనమాట. ఓకే ఓకే కానీ స్టిల్ ఓకే లేండి రాజు గారు. ఒక 2-3 ఇయర్స్ అటు ఇటు అయినా కానీ అట్లీస్ట్ చూసి ఇట్లా చేశారు. ఓకే ఓకే అది సో సబ్జెక్ట్ ఆగిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అప్పుడు 2 ఇయర్స్ అయిన తర్వాత సబ్జెక్ట్ ఆగిపోయినాయి. నేను ఎదరికెళ్ళడానికి ఏం లేదు. ఇంటర్మీడియట్ ఆగిపోయింది కాబట్టి ఎదరికెళ్ళడానికి ఏం లేదు. సో ఆ టైంలో మా పేరెంట్స్ ఏం చేస్తాం, ఇక్కడ వ్యవసాయం పెట్టారు. వ్యవసాయం పెట్టి పనులు చేస్తా ఉంటుంటే అనిపించింది అనమాట. అప్పుడు కూడా ఇది వ్యవసాయం అంటే చాలా కష్టం. చేశారా చూసేదానికి? పొలం పని చేసి ఉంటుంది. ఓ చదువు పొలం పని చేసి మళ్ళీ పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి పాలిటెక్నిక్ తర్వాత జాబ్ చేసి దాని తర్వాత ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ తర్వాత న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యారు. ఓ సూపర్. సో అప్పుడు ఆ డిఫికల్టీ అర్థమైంది. నార్మల్ గా ఈ వ్యవసాయం అంటే చాలా కష్టం. ఏదో చూడడానికి అంత బాగానే ఉంటది, ఏముంది అన్నట్టుగాని. కాకపోతే రియల్ గా ఎండలో పని చేయాలి. సో పైగా అది నార్మల్ గా ఉండేది కాదు. అంటే ఎండలో ఒకటే పని చేయడం కాదు, నువ్వు ఉంటది, దానికి దురదలు వస్తూ ఉంటాయి, అసమటు చిరాకు వస్తూ ఉంటది. సో అంత చాలా కష్టపడాలి. అప్పుడు అనిపించింది అనమాట, దీనికన్నా చదువుకోవడం చాలా బెటర్ రా బాబు. ఇంతలా అంటే లైఫ్ మొత్తం ఇలా అయితే లీడ్ చేయలేమని అర్థమైంది. దాని తర్వాత నేను మా బ్రదర్, మా అన్నయ్య ఏం చెప్పారంటే, అంటే ఆయన ఐటీఐ చేశారు. ఐటీఐ చేసి జాబ్ చేస్తా ఉండేవాడు. సో పాలిటెక్నిక్ చేయరా, ఇంకా ఇంటర్మీడియట్ వద్దులే అని చెప్పేసి, అంటే నేను సబ్జెక్ట్ కడతా ఉంటే మా బ్రదర్ అయితే నన్ను పాలిటెక్నిక్ చేయమని చెప్పి మా అన్నయ్యే నా కోసం అప్లికేషన్ ఫిల్ చేసి ఎంట్రన్స్ కి ఫీజు కట్టి నన్ను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టారు అనమాట. దాని తర్వాత ర్యాంక్ వస్తే మా అన్నయ్య మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ లో కూర్చోబెట్టి ఎలక్ట్రికల్ తీసుకోమని చెప్పి ఫోర్స్ చేసి, సో దాని తర్వాత నాకు పాలిటెక్నిక్ వెళ్ళింది తేజ. పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ తీసుకున్నాను మా బ్రదర్ చెప్పినట్టే. సో యాక్చువల్ గా ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏంటంటే తణుకు కాలేజ్ తేజ. తణుకు పాలిటెక్నిక్ కాలేజ్ కొంచెం స్ట్రిక్ట్. బాగుంటుంది అని నేను కూడా చూసుకునేదాన్ని మంచిగా. సో అక్కడ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటది. వాళ్ళు అంటే కంటిన్యూస్ గా స్టూడెంట్స్ ఈ టైంలో కనుక చదివితే మంచి లైఫ్ ఉంటదని చెప్పి వాళ్ళు బాగా బిలీవ్ చేస్తారు కాబట్టి, సో డైలీ నైట్ టైం అంటే స్టడీ క్లాసులు ఉండడం, క్లాస్కి వచ్చిన తర్వాత డౌట్లు ఏమన్నా ఉన్నాయని మళ్ళీ అడగడం, అలా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉండేది కాలేజీలో. సో దాన్ని బట్టి నేను ఆల్రెడీ +2 చేశాను కాబట్టి సేమ్ మళ్ళీ డిప్లొమాలో వచ్చేసరికి ఏమైంది, ఆల్రెడీ కొంచెం +2 కట్టా చదవడం వల్ల ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ కొంచెం ఐడియా ఉంది. సో దాని మీద పికప్ ఈజీగా అయ్యాను. పికప్ ఈజీగా అవడం వల్ల అప్పుడు నలుగురిలోని కొంచెం బెటర్ గా ఉండటం వల్ల అప్పుడు అర్థమైంది, ఓకే ఇంక ఇదే అంటే ఇలా చదువుకుంటే బెటర్ అని చెప్పేసి దానికి అలా కొంచెం చదవడం బాగా పెరిగింది. సో అప్పటి నుంచి నాది ఇంకెప్పుడు డౌన్ అవ్వలేదు. అంటే అంతకు ముందు వరకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత డిప్లొమాలో అరౌండ్ 76% అలా వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్ 79% అలా వచ్చింది. అప్పటి నుంచి పెరిగింది, అంతకు ముందు వరకు పెద్దగా ఏం లేదు. ఓకే ఓకే నైస్ రాజు గారు. కానీ మాకు ముందటి నుంచి తెలిసిన, అంటే మేము ఇంజనీరింగ్ నుంచి చూసినప్పటి నుంచి మీరు మంచిగా చదువుతా కనిపిస్తున్నారు అనేది తెలుస్తా ఉండేది. తెలిసింది అంటే బాగా సిన్సియర్ గా ఉంటారు, చదువుతూ ఉంటారు. కానీ ఒక డౌట్ రాజు గారు, మీరు పెద్దగా వేరేటి పట్టించుకోరు, సిన్సియర్ గా ఉంటారని అట్లీస్ట్ మా పర్సెప్షన్ లో ఉండేది. ఇంటర్మీడియట్ లో మరీ ఫెయిల్ అయ్యేదాకా ఏం చేశారు రాజు గారు అంతలా ఉన్నా? అదే అంటే నువ్వు చెప్పినట్టే
మేమైతే పెద్దగా ఏం చదవలేదు. ఆహా! సో ఏముంది చదువు అంటే చదవడానికి అంటే అప్పుడు దాకా 10th వరకుని ఓకే 10th పాస్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా చదివేవాళ్ళు. ఓకే. దాని తర్వాత ఇంకే ఏముంది పాస్ అయిపోతాం ఇంకా అవన్నీ అయిపోతాయి కదని చెప్పేసి హుహు. ఆ, మరీ అంతే చదవలేదు తేజ. అది డిఫెక్ట్ నాదే ఓకే. అందులో. అంటే ఆ బయట ఆ తీసుకోవడం. సై ఆ సైడ్ ఆఫ్ కామరాజ్ గారు మాకసలు తెలీదు బేసిక్‌గా. అలా ఆ, అలా ఉంద అంటే మేము అది చూసినప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు. బేసిక్‌గా చదువుతా ఉంది. సిన్సియర్‌గుంది. అసలు అప్పట్లో 'గజినీ' సినిమా గూడా వచ్చింది గదా! ఇంటర్మీడియేట్‌లోనో మొన్న ఎప్పుడో వచ్చింది గదా! 'గజినీ' చూసేదానికి. అతను గోడల మీద అన్నీ రాసుకో ఉంటారు. ఎవరెవరిని చంపాలో అలా మ్యాపులు పెట్టేసి. మీ రూమ్‌కొచ్చేసి చూసి చూస్తే గోడ మీద అన్ని ఫార్ములాలు ఇయన్నీ చూసేసి అన్నీ చూసేసేదానికి అదో రకమైన డిఫరెంట్ ఫీలింగొచ్చేది. అంటే అన్నీ నీట్‌గా చేసి ఈ సబ్జెక్ట్‌కి ఇది, ఈ సబ్జెక్ట్‌కి ఇది, ఇది కానీ మీరు రాసిన ఫార్ములాలు కొన్ని నాకు ఉపయోగపడ్డాయి. అంటే నాకు కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేటివి కాదు. ఇన్‌స్ట్రుమెంటేషన్ అంత ఆ, కరెక్ట్‌గా వచ్చేది కాదు. మీరు మంచిగా ఫార్ములాలు రాసి ఏది ఎలా ఉందో అని చేసి పెడితే నేను కూడా కొన్ని నేర్చుకునేవాడిని చూసుకునేసేదాన్ని. మంచిగా అంటే దాన్ని షార్ట్ ఫార్మ్ చేసి ఈజీగా చేసి రాసి పెట్టేలా ఉండేవాళ్ళన్నమాట. అంటే దేని ప్రిపరేషన్ అది. అని అంత పర్ఫెక్ట్‌గా ప్యారలెల్‌గా ప్లానింగ్ చేసి చూసేవాళ్ళు. ఓహ్! నైస్ రాజు గారు. నాకిది తెలీదు. మీరు ఇంటర్మీడియేట్ కూడా చేశారు. అసలు ఫెయిల్ అయ్యారన్న విషయం నాకసలు తెలియనే తెలీదు. అసలు ఆ, పాలిటెక్నిక్ తర్వాత జాబ్ చేశారన్న విషయమే నాకు తెలీదు. పాలిటెక్నిక్ చేసి ఆ, డైరెక్ట్‌గా ఇక్కడ జాయిన్ అయ్యారేమో అనుకున్నాను. మధ్యలో ఇవన్నీ జరిగాయని అసలు మాకు తెలియని కూడా తెలీదనమాట. ఓకే. నైస్. అంటే చానా గట్టి ఎక్స్‌పీరియన్సెసే ఉన్నాయన్నమాట చేసేదానికి. ఆ, అంటే అవును తేజ. నా నా మెయిన్ అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి అవన్నీ రియలైజ్ అయ్యింది ఎందుకు అంటే హుహు. ఇవన్నీ ఫేస్ చేసింది కాబట్టి రియలైజ్ అయ్యాను. మీరంతా సూపర్. ఆ! ఏంటంటే ఆ! ఏదో చెప్తారు చూసారా, వైస్ మెన్ విల్ లెర్న్ మిస్టేక్స్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పేసి. ఓకే. సో ఓకే, మనం ఇలాగెళ్తే ఆ, అంటే డిఫికల్టీస్ ఉంటాయి, అలా వెళ్ళకూడదని చెప్పేసి మీరు ఆల్రెడీ కొంచెం ఐడియా అంటే అట్లేం ఒక లేదు. వేలో వెళ్ళిపోయారు. అట్లేం లేదు రాజుగారు. అసలు మాకది తెలీదసల. ఏదో అలా ఎళ్ళిపోయేవాళ్ళం అంతే. మరీ ఇంతలా తెలీదసలు నిజంగా గూడా చూసేదానికి. కానీ ఒకటైతే నాకొక స్టోరీ గుర్తొచ్చిందనమాట. మీ స్టోరీ ఇంటా ఉంటే ఏందంటే ఒక అతను ఉండేవాడనమాట మామూలుగా. ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు. చానా ఇబ్బంది పడతా, స్ట్రగుల్ అవుతా చానా కష్టంగా ఉండేవాడనమాట. ఉంటే ఒక వైస్ మ్యాన్ దగ్గరికెళ్తారు. మీరు చెప్పిన వైస్ మ్యాన్ లాంటి వైస్ మ్యాన్ దగ్గరికెళ్లి నాకిలా కష్టంగా ఉంది. ఏం చేయాలి అనంటే, సరే ఓ పని జేసి అతను ఏం చెప్తాడంటే ఒక కోడిని పెంచుకో అంటాడన్నమాట. వారం తర్వాత ఆ, అంటాడన్నమాట. అతను మామూలుగానే వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటారు చూసుకునే ఫుల్‌గా. బతకడానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఆ! సో, కోడిని తీసుకొస్తే అదొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ రచ్చ చేసేసి, ఈకలన్నీ పడతా, వాడి మీదొచ్చేసి పొడస్తా అయన్నీ చేస్తా ఉండేది. వారం తర్వాతొస్తే ఇంకొంచెం దిగాలుగా వస్తాడనమాట. దాని తర్వాత సరే దీంతో పాటు ఇంకో కుక్కని తీసుకెళ్ళంటారనమాట. కుక్క పిల్లని తీసుకెళ్ళండి. కుక్క పిల్లలు చేస్తా, వాళ్ళు ఆడతా, అదొచ్చి కరుస్తా, ఇయన్నీ చేస్తా, ఇంకా సమస్యలెక్కువొస్తాయనమాట. దాని తర్వాత ఇంకోటి అలాగా ఏదో ఇస్తామట. అసలింకా నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి అతనికి నిద్ర లేక మొత్తం ఇంక సన్నగా అయిపోయేసి చాలా ఇబ్బందిగా ఉంటున్నాడట. సరే నేనిచ్చిన 3 వస్తువులు నాకు వెనక్కి తిరిగిచ్చేయి అంటామట. ఇచ్చేసి ఇప్పుడు ఇంటికెళ్ళంటామట. అప్పుడు ఆ, ఇంటికెళ్తే అతనికి చెప్తాడనమాట. నాకు దాని తర్వాత ఎట్లుంది లైఫ్ అంటే, అసలు జీవితంలో నా అంత సుఖవంతుడే లేడు. అసలు అద్భుతంగా ఉంది అని చెప్పి అంటామట. చూసేదానికి. ఉమ్, అంటే నాకేమనిపించిందంటే మీరు స్టార్టింగ్‌లోనే ఈ కష్టాలన్నీ చూడడం వల్ల మీకు డైరెక్ట్‌గా లైవ్ ఎగ్జాంపుల్‌లో మోటివేషన్ వచ్చేసింది చూసేదానికి. అన్నీ చూసుకునేదానికి. అంటే ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి థింగ్స్‌లో ఉన్న వాటిని డిఫికల్టీస్ తెలుసుకునేసి అసలు ఒక లెవెల్‌లో ఎళ్లి డైరెక్ట్‌గా ఎళ్లి న్యూక్లియర్ దాంట్లో చేయడం అనేది అసలు డిఫరెంట్ థింగ్. ఈ వేరీడ్ ఎక్స్‌పీరియన్స్‌తో. సూపర్ రాజు గారు. సో, ఇవన్నీ ఓకే. చూసేదానికి. ఇప్పుడు మీరు కాలేజీ నుంచి పాస్ అయ్యేసి ఆల్‌మోస్ట్ 14, 15 ఇయర్స్ అవుతుంది గదా! చేసి జాబ్ చేస్తా అంతా అవుతా గూడా చూసుకునేసేసి. అవును తేజ. సో, మీరు ఈ 15 ఇయర్స్‌లో అప్పుడు కాలేజీలో ఉన్న రాజు గారికి, ఇప్పుడున్న రాజు గారికి థింకింగ్‌లో తేడా ఉందా? ఆ, ఒక విధంగా థింకింగ్ లో తేడా అయితే కనుక డేర్ డెసిషన్స్ అయితే అప్పుడు తీసుకోలేదు తేజ. ఇప్పుడు అంత ఈజీగా ఏం తీసుకోవట్లేదు డేర్ గా. అంటే ఓకే. అప్పుడు నేను ఏదైనా చెయ్యాలనుకున్నా కానీ ఆహా! ఆ, ఇది చేస్తే ఏమవుతుందో అన్న భయం అయితే ఉండేది అప్పుడు. అప్పుడు అలాగే ఉండేది. అప్పుడు ఫైనాన్షియల్ కూడా మనం డేర్ ఏదైనా చేయాలనుకున్నా కానీ అప్పుడు మన దగ్గర అంత లేదు కాబట్టి. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉన్నా కానీ ఏదైనా డేర్ డెసిషన్ తీసుకుందాం అన్నా కానీ
అంత సాలిడ్ డెసిషన్ అయితే ఏం తీసుకోలేను. వెంటనే తీసేసుకోవాలి. ఓకే. డెసిషన్ మేకింగ్ అయితే మాత్రం వెంటనే చేయలేను. సో ఓకే. కొంచెం టైం తీసుకుంటున్నా. ఓకే. ఇంకా చేంజెస్ థింకింగ్లో కొంచెం తేడా ఉంది. హుహు. ఆ, తేడా అంటే అయితే ఏ విషయంలో తేడా ఉంది? అప్పుడు కొంచెం ఆప్టిమిస్టిక్ గా ఉండేవాడిని, ఇప్పుడు అంతలా లేదు. ఓకే. ఓకే, మంచి హుహు. ఓకే. అప్పుడు ఏదైనా జరుగుతున్నా కానీ ఓకే ఇదంతా మన మంచిగా అన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. మేబీ ఇప్పుడు జరిగేటివి కూడా మన మంచికే ఏమో రాజుగారు. ఎళ్ళే కొద్దీ ముందరలో వెళ్తే అన్ని బాగోవడానికే ఉందేమో చూసేదానికి. మనకు తెలీదు కదా! అయి ఉండొచ్చు తేజ, నువ్వు చెప్పింది స్టోరీ బట్టి చూస్తే. అవును. సో మనకి ఆ డిఫికల్టీస్ లేవు కాబట్టి అంటే ఇప్పుడు మనం కొంచెం నాకైతే కనుక ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఓకే. ఇప్పుడున్న సిచ్యుయేషన్ కి. హ్మ్. ఓకే. సో మేబీ ఆ డిఫికల్టీ లేదు కాబట్టి నాకు మిగిలిన టైం అంటే వేరే ఏదైనా చూసేసరికి అది పెద్దగా కనిపించడం, హుహు. అబ్బో ఇది అది అని చెప్పేసి భయపడిపోవడం ఇలా ఉంది. ఇప్పుడు హుహు. వేరే ఉన్నారు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా మేబీ అంత సపోర్ట్ లేకపోయినా, లేదంటే ఫైనాన్షియల్ గా రన్ చేయడం కొద్దిగా కష్టం ఉన్నా వాళ్ళకి అవి హ్యాండిల్ చేయడం అంటే అవి డైలీ లైఫ్ లో అవన్నీ హ్యాండిల్ చేయడం, వాళ్ళకి అది రన్ చేయడం. హుహు. సో మేబీ నా పర్స్పెక్టివ్ ఏంటంటే చూస్తే హుహు. వాళ్ళ అంటే ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయినా కానీ నేను ఇటువంటి చిన్న చిన్న వాటికే భయపడతా ఉన్నాను కదా. వాళ్ళు డైలీ రొటీన్ లైఫ్ ని లీడ్ చేస్తా ఉన్నారు విత్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. సో వాళ్ళకి ఇవన్నీ నేను ఫేస్ చేసి అన్ని చాలా చిన్నవిగా ఉండొచ్చు. అవునవును. వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ గా డైలీ హ్యాండిల్ చేయడం, రోజు ఎలా గడపాలి, అలా అంటే ఉన్న దానిలో మంచిగా బతకడానికి ఏం స్టెప్ చేసుకోవాలి, వాళ్ళకి నేను ఫేస్ చేసి మేము సింపుల్ గా ఉండొచ్చు. వాళ్ళకి రోజు గడవడం కొద్దిగా అంటే మామూలుగా ఇప్పుడున్న స్టేటస్ ని బట్టి, స్టేటస్ అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ అందరికీ మినిమంలో బాగానే ఉన్నాయి. ఎవరికి అంటే ఒకవేళ ఒక లెవెల్ ఆఫ్ స్టేటస్ అలా ఉండాలి అని ఏం లేదు. ఇప్పుడున్న ఎవరికి తిండికి కానీ బట్టలకు కానీ ఎవరికి ఏం కరువు లేవు. అంటే మేబీ ఇలా టూర్లకు వెళ్ళాలి, లేదంటే కనుక కారు కొనుక్కోవాలి, ఆ స్టేటస్ లేకపోవచ్చు. కాకపోతే మినిమం అయితే కనుక రోజు గడవడానికి వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వేరే పిల్లల్ని మంచిగా చదివించాలి, ఈ కాలేజీలో చదివించాలి, లేదంటే ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి, అలా ఉండకపోవచ్చు. మేము రెగ్యులర్ గా దగ్గరలో ఉండి సో వాళ్ళకి నేను ప్రైస్ చేసి మేబీ చిన్నగా ఉండొచ్చు, వాళ్ళకి అవి పెద్దగా ఉండొచ్చు. అది తప్ప నాకైతే ఓకే. సో ఓకే. కానీ సో ఆ థింకింగ్ వీటిలో చేంజ్ ఉంది. మీరు మధ్యలో ఏమైనా చేయాలనుకున్నారా? అంటే ఇప్పుడు డెసిషన్స్ కొన్ని డేరింగ్ డెసిషన్స్ తీసుకోలేదు, నేను స్లోగా చేస్తా అని చెప్పి అన్నారు కదా. ఏమైనా చేయాలనుకుని ఆగిపోయినట్టు ఏమైనా ఉన్నాయా అలాగా లైఫ్ లో మీరు ఈ జాబ్ చేసిన తర్వాత? సో చెప్పండి రాజు గారు. సో ఇప్పుడు మీరు అనుకునే అలా ఏమన్నా డెసిషన్ అనుకుని ఏదైనా మిస్ అయింది అలాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా అయితే కనుక నేను కొన్ని సంవత్సరాల తర్వాత జాబ్ ఆపేసి ఏదన్నా అంటే నాకు ఇప్పటికీ ఒక గిల్టీ ఫీలింగ్ ఏంటంటే నేనేం పెద్దగా సొసైటీకి ఏం చేయలేదు. అట్లీస్ట్ మా ఫ్రెండ్స్, మా ఊర్లో ఉండే పిల్లలకి కానీ కుర్రోళ్ళకి కానీ ఎవరికన్నా జాబే అంటే ఇప్పుడు అందరికీ జాబే. నేను ఇప్పుడు అందరూ చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఒక ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళకి జాబ్లు వేయించడం కానీ అలా ఏదన్నా చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను. కానీ నేనున్న ఏరియాకి అది సెట్ అవ్వలేదు. కానీ మీరు మామూలు గైడ్ అయితే బాగానే చేస్తూ ఉంటారు కదా రాజు గారు. అంటే గైడ్ చేస్తూ ఉంటాను తేజ, నువ్వు చెప్పినట్టు నేను గైడ్ చేస్తూ ఉంటాను. ఇది మంచిది, ఇది ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అని చెప్పేసి. సో నేను చేసిన 2-3
ఏరియాల్లో కూడా వాళ్ళు పాపం చదువుకున్నారు కానీ ఆ, ఆ, అంటే అన్న టైంకి జాబ్ రాకపోవడం ఇలా జరిగింది. వాళ్ళు పాపం డిఫికల్టీ ఫేస్ చేశారు. స్పెషల్గా నేను కొంతమందికి సజెస్ట్ చేసింది ఏంటంటే ఇలా ఎలక్ట్రికల్ తీసుకోమని చెప్పేసి కట్టని. సో వాళ్ళు ఎలక్ట్రికల్ తీసుకున్నారు, మంచిగా చదువుకున్నారు, పాస్ అవుట్ అయ్యారు. తర్వాత ఆ, అంటే అయిన తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్తానంటే సరే మీరు వెళ్ళండి అని చెప్పేసాను. నేను వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదన్నారని చెప్పి నేను మేబీ కోర్ ట్రై చేయండి అని చెప్పేసి 1 or 2 years వాళ్ళకి గ్యాప్ వచ్చింది. సో అలా కాకుండా అంటే మీరు ఇది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అప్పుడే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తర్వాత ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్లోనే సెటిల్ అయిపోయారు. ఓకే. కాకపోతే 2-3 years గ్యాప్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులకి ట్రై చేయడం అని ఫస్ట్ కోర్ జాబులు ట్రై చేశారు. కోర్ జాబులు రాలేదని చెప్పేసి 1 year మళ్ళీ బ్యాంకులు పడుతున్నాయని చెప్పి బ్యాంకులు ట్రై చేశారు. బ్యాంకులు రాకపోయేసరికి ఇంక మళ్ళీ తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఒక పర్టికులర్ కోర్స్ అయ్యి చదువుకుని మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయారు. నేను చెప్పినా కానీ అంటే అది ప్రాపర్ గా సెటిల్ అవ్వలేదని చెప్పి నాకు ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్. నేను అనుకున్నాను, కాకపోతే వాళ్ళు చదువుకున్నారు, కాకపోతే గైడ్ చేసిన కానీ అంత ఉపయోగపడలేదు. నా గైడెన్స్ అంత కుదరలేదు. రాజుగారు అలా ఏం ఉండదు రాజుగారు. బేసిక్ గా వేరే వాళ్ళు సలహా మనల్ని అడుగుతున్నారంటే పర్స్పెక్టివ్ తెలుసుకునే కలుగుతారు. ప్లస్ వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్, వాళ్ళ థింకింగ్, వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది ఇట్స్ టోటలీ ఇండివిజువల్ బేసిస్ కదా. అది మీరు ఆల్టర్నేట్ చేయదు. మీరు ఫోర్స్ చేసి వాళ్ళు చేయించుంటే అది వేరే విషయం చూసుకునే దానికి. బట్ ఇట్ స్టిల్ ఓకే. అంటే అట్లీస్ట్ నాకైతే మా బిట్స్ కాలేజ్లో బీటెక్ చేసిన జూనియర్ ఒక అతను అడిగాడు బార్క్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే. నేను చెప్పాను మా ఫ్రెండ్ ఒక అతను న్యూక్లియర్ సైంటిస్ట్ అంటే మీ నంబర్ అడిగి కూడా ఇచ్చాను అప్పుడు మాట్లాడేదానికి. మాట్లాడేసి తను చెప్పాడు, చాలా బాగా చెప్పారు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంది, అసలు చాలా హ్యాపీ అయ్యాడు అనమాట అతను చూసేదానికి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలా ఉండిద్ది ఏంటి అని నీట్ క్లియర్ పిక్చర్ ఇచ్చారు అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. సో చూసుకునేదానికి. సో అట్లా ఉంది రాజు గారు. సో అపార్ట్ సో నాకు అనిపిస్తా ఉంటది, ఒకవేళ నేను అంటే ఇప్పుడు నేను అంటే ఇంత పొజిషన్ కి వెళ్ళాను అంటే పొజిషన్ అయితే మంచిదే తేజ. సో నేను అంటే ఊళ్ళో ఏం చేయకపోయినా పర్లేదు, అంటే కొంచెం ఎవరికైనా ఫైనాన్షియల్ పూర్ గా ఉన్నారంటే కొంచెం హెల్ప్ చేస్తాను. మరి ఎక్కువైతే హెల్ప్ చేయను కానీ మామూలుగా నార్మల్ గా పట్టించుకుని ఓకే వాళ్ళకి ఏదన్నా ఇవ్వండి ఏదన్నా అది చేస్తూ ఉంటుంది. కానీ చదువుకుని వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి అయితే కనుక మేబీ ఓల్డ్ పీపుల్ వాళ్ళకైతే ఓకే. లేకపోతే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా మంచి చూపించామనుకో వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఒక మనీ ఇచ్చేదానికంటే వాళ్ళ పిల్లలకి సెటిల్ వాళ్ళు ఏదైనా మనం చూపించి మన ద్వారాగా వాళ్ళు సెటిల్ అయితే మనకి హ్యాపీయే, పైగా వాళ్ళకి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. సో అది నేను చేయలేదు అని చెప్పేసి నాకు చాలా గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇప్పటికీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నేను బయటకు వచ్చేసి అంటే ఒకవేళ ఏదన్నా మంచిగా ఊళ్ళో వాళ్ళందరికి ఉపయోగపడేలాగా ఏదన్నా చేస్తే బెటర్ ఏమో అనిపిస్తా ఉంటది. కాకపోతే ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నాను ఇప్పటికీ. ఇది నేను లాస్ట్ 5 years బ్యాక్ అనుకున్నాను ఆ స్టెప్ తీసుకుందాం అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది నాకు గిల్టీ ఫీలింగ్ అనమాట. ఊళ్ళో జాబ్ వచ్చినప్పుడు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే అట్లీస్ట్ ఒకడు వెళ్తే తర్వాత ఇంకొకరికి ఇద్దరు ముగ్గురికి అలా ఉపయోగపడతాడు అన్న ఫీలింగ్ లో ఉండేవారు. సో ఆ ఫీలింగ్ ఊళ్ళో అప్పుడు అన్నప్పుడు నాకు ఇప్పటికీ మైండ్ లో ఉందన్నమాట. అంటే అందరూ అనుకున్నప్పుడు ఓకే ఇది జాబ్ వచ్చిందిరా, కనీసం ఈ వెళ్ళాడంటే రేపు పొద్దున్న ఇద్దరు ముగ్గురిని గైడ్ చేస్తాడు, తీసుకెళ్తాడు, వాళ్ళకి కూడా ఇలాగ మంచి పొజిషన్ లో వచ్చి ఇలాగ ఏదో గైడ్ చేస్తాడు అనేది అనుకున్నారు. సో అనుకున్నప్పుడు నేనున్నాను. సో ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి రెండు ఫీలింగ్ ఉంది. చేయలేకపోతున్నాను కూడా. ఓకే, అంటే చేస్తారు కరెక్ట్ టైం వస్తే చేస్తారు. ఇప్పుడు అక్కడ అదే ఒకసారి అలా అనిపిస్తూ ఉంటుంది తేజ. కొన్నిసార్లు రైట్ టైం వచ్చి చేసి దగ్గర చూసుకునేసి అయ్యే దగ్గర వస్తుంది చూసుకునేదానికి. సో ఓకే, ఇంకో విషయం మీరు ఏమనుకోవచ్చు అంటే మేబీ ఇప్పుడు ఉన్న పీపుల్ కి అవేర్నెస్ థింగ్స్ కి వాళ్ళే చూసేసుకుంటున్నారేమో బేసిక్. అది కరెక్టే తేజ. యాక్చువల్లీ ఇంత క్రితం అంటే మనం ఉన్న టైంలో
అవును. ఎలాగెళ్ళాలనేది క్లారిటీ ఉండేది కాదు. సో ఒక పర్టికులర్ గా వెళ్ళిపోతుందంటే ఇంకా అలా కంటిన్యూ అయిపోవడం తప్ప అది అలా వెళ్తే ఏమవుతుందో కూడా మనకు తెలియదు. అవును. సో ఇప్పుడు అలాగేం లేదు తేజ. ముందు నుంచే అలాగ వెళ్ళడానికి ఎలాగ వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకే మంచి క్లారిటీ ఉంటుంది. అవును. ఆ విషయంలో అయితే మాత్రం చాలా ఆ, చాలా మంచిదే. ఇప్పుడు ఉన్న కుర్రోళ్ళకి అవును. వాళ్ళకు ఉండే క్లారిటీ కానీ వాళ్ళకు ఉండే నెక్స్ట్ వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, చాలా ఫుల్ క్లారిటీగానే ఉంది. ఒకళ్ళు గైడెన్స్ ఖచ్చితంగా కావాలన్నట్టుగా అయితే ఏం లేదు. అవును. వాళ్ళకి కావస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళగాలి చూసుకోవాలి అంటే అడిగి తీసుకుంటారు తప్పించి, మనం చెప్తేనే ఇది అవుద్ది అనేది అయితే ఏమీ లేదు. అంత ఏమి లేదు, కరెక్టే. అవును. సో ఆ విధంగా అవేర్నెస్ అయితే బాగుంది పిల్లల్లో. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో చూస్తే అందరూ మంచిగానే సెటిల్ అయ్యారు తేజ. నేనే హెల్ప్ చేయలేదని నా ఫీలింగ్ తప్ప, ఇప్పుడుండే మా ఊర్లో కుర్రోళ్ళు కానీ వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఏదో వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళు చదువుకున్నంతలో మంచిగానే జాబులు సంపాదించుకున్నారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు. అది మాత్రం హ్యాపీ. నేను చేయలేదు కాకపోతే వాళ్ళు సెటిల్ అయ్యారు. అదైతే మంచి హ్యాపీగానే ఉంది. ఓకే. ఏవో టైం వచ్చినప్పుడు వస్తుందిలేండి రాజు గారు. అది అట్లా ఏమి ఉండదు చూసుకునేదానికి. దేనికైనా ఒకలాగా వెళ్ళినప్పుడే వస్తుంది చూసుకునేదానికి. ఇంకొకటి నేను ఇంకోటి అడగాల్సింది ఏంటంటే లైఫ్‌లో మీకు ఫ్రెండ్‌షిప్ పట్ల ఏంటి అభిప్రాయం? ఫ్రెండ్షిప్ అనేది నాకైతే మాత్రం అది ఖచ్చితంగా కావాలి తేజ. ఫ్రెండ్షిప్ లేకుండా మాత్రం మనం ఒకవేళ ఏదన్నా అంటే లైఫ్ ఈజీగా ఎంజాయబుల్ గా వెళ్ళాలి అనుకుంటే, అంటే ఒకవేళ ఫ్రెండ్స్ లేకుండా కనుక మనం ఏదైనా సాధించాలన్నా కానీ కష్టమే. ఒకవేళ సాధించినా కానీ మనకి అంత ఫీల్ ఉండదు. అంటే ఆ జర్నీ అనేది కొంచెం కష్టపడి పైకి వెళ్ళినట్టు ఉంటది అంతే. ఇంకా మనం ఈ పైకి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు కొంచెం కష్టంగా వెళ్తా ఉంటది లైఫ్ డే టు డే. అలా కాకుండా ఫ్రెండ్స్ తో పాటు ఓకే మేబీ అంత పెద్ద గోల్ రీచ్ అవ్వకపోయినా మనం సింగిల్ గా రీచ్ అవ్వాలనుకున్నది ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళినప్పుడు అది ఆ టఫ్నెస్ తెలియదు. ఓకే డైలీ ఎలా జాయ్ఫుల్ గా వెళ్ళిపోతా ఉంటది. సో మనం టార్గెట్ కూడా రీచ్ అవ్వచ్చు. మేబీ మన ఫ్రెండ్స్ లేకుండా మేబీ హై టార్గెట్ రీచ్ అయ్యేదానికంటే ఫ్రెండ్స్ తో పాటు చిన్న టార్గెట్ రీచ్ అయినా మాత్రం అది చాలా మెమరబుల్ గా ఉంటది. సో నాకైతే మాత్రం ఫ్రెండ్సే లైఫ్ తేజ. వాళ్ళ వల్లే మేబీ వాళ్ళని చూసి నేర్చుకోవడం వల్లే పక్కన వాళ్ళ నుంచి నేర్చుకున్నది తప్ప నాకుగా అంటే సెల్ఫ్ గా ఏం పెద్ద టాలెంట్ లేదు. ఫ్రెండ్స్ నుంచి నేను నేర్చుకున్నాను. అంటే అది కూడా ఒక టాలెంటే రాజు గారు. అంటే బేసిక్ గా ఏందంటే పక్కన జరిగేదాన్ని గమనించుకొని మీకు దాంట్లో నచ్చిన క్వాలిటీని మీరు ఇంబైబ్ చేయాలనుకొని చూసుకుంటున్నారు కదా. సో అది మంచి క్వాలిటీయే కదా చూసుకునేకి. అది అందరి వల్ల కూడా అయ్యేది కాదు కదా. సో బేసిక్ గా అక్కడ వేరే వాళ్ళు నేర్పించేది ఏమీ లేదు. వాళ్ళు ఉంటున్నారు. మీరు జరిగే సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమైంది చూసి నేర్చుకుంటున్నారు. అది వాళ్ళ నుంచి నేను కొంచెం కాపీ చేసుకుని ఓకే నేను వాళ్ళకిలా ఉండాలి, నేను వాళ్ళకిలా రిసీవ్ చేసుకోవాలి, నేను వాళ్ళకిలాగా బిహేవ్ చేయాలి, వాళ్ళకిలా మాట్లాడాలి, వాళ్ళకిలాగా నేర్చుకోవాలి. అలా వాళ్ళని అలాగా రీచ్ అవ్వాలనుకుంటే కనుక నేను ఏం చేసుకుంటే అలా రీచ్ అవుతానని చెప్పి వాళ్ళని కాపీ చేసుకుంటూ నేను నేర్చుకున్నాను తేజ. అంతే. వాళ్ళ వల్లే నేను ఇవాళ ఒకవేళ ఈ స్టేజ్ వచ్చిందంటే మాత్రం ఫ్రెండ్స్ వల్లే. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్, బ్రదర్ సపోర్ట్ అంతా ఉన్నా కానీ వీళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈ స్టేజ్కి వచ్చానని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈవెన్ అంటే శ్యామ్ కిరణ్ కానీ మీన్స్ మన శ్యామ్ నరేష్ కానీ గణపతి కానీ గణేష్ కానీ వీళ్ళంతా అంటే ఇప్పుడు గణేష్ చూస్తే గణపతి కానీ చూస్తే వాడు ఎలా ఉంటాడంటే వాడు ఏదో ఆర్మీలో ఉన్న క్యాండిడేట్ లా ఉంటాడు. వాడు పొద్దున్నే లెగాలంటాడు, టిఫిన్ కరెక్ట్ గా చేయాలంటాడు, మంచినీళ్ళు తాగాలంటాడు. ఏదో వాడితో లైఫ్ ఎలా చాలా టఫ్ గా ఉంటది. కాకపోతే ఎంజాయబుల్ గా ఉంటది. టఫ్ గానే ఉంటది. వాడి టయానికి ప్రతిదీ ఒక 5 నిమిషాలు ఒరే ఆగరా బుక్స్ కొనుక్కుని వెళ్తారా అని అన్నావు అనుకో, లేదు టైం అవుతుంది నువ్వు కరెక్ట్ గా 10 నిమిషాల ముందు క్లాస్ రూమ్ లో ఉండాలి అంతే. నువ్వు బుక్స్ కాదు ఏం కాదు తర్వాత కూర్చో కొనుక్కో అంతే. అది 10 నిమిషాల ముందు ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇంక అంతే.
ఓకే. నువ్వు మనం ఎన్ని చెప్పినా కానీ వాడు ఒప్పుకోడు. అలా అనమాట. వాడి నుంచి కొంచెం పంచువాలిటీ నేర్చుకోవడం కానీ, లేదంటే ఓకే. ఏ, ఇసే- ఇలా ఇలా తేజ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీస్. మామూలుగా మీ నుంచి అంటే జనాల్ని ఎలాగా ఆ, ఆ, అంటే జనాల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, జనాలతో ఎలాగా మింగిల్ అవ్వాలి, జనాల్ని ఆ, అలా వన్ బై వన్ పాయింట్ ఒకరి నుంచి నేర్చుకున్నది తేజ. ఓకే. ఓకే. నైస్ రాజు గారు. సో, అది మీ అబ్జర్వేషన్ మీరు నేర్చుకున్నారు. సో, అది గూడా మీ కేపబిలిటీయే. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు గదా! బ్యాక్‌కెళ్ళి కాలేజీలో ఉన్న కామరాజ్ గారికి మీకున్న లైఫ్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఏమైనా మంచి సలహాలు ఇవ్వాలి అంటే ఏమిస్తారు? మంచి సలహా ఇవ్వాలంటే గనుక లైఫ్ లో అంటే నాకు తెలిసినంతలో ఆ, చదువుకోవడం అనేది ఈజీ తేజ. సో హుహు. ఒకవేళ వాళ్ళు స్మార్ట్ అయితే హుహు. స్మార్ట్ గా చదువుకున్నా పర్లేదు. ఒకవేళ అంత స్మార్ట్ కాకపోయినా కానీ మనం కంటిన్యూస్ గా ఆ, ఒక చదువుకు అంటే ప్లాన్ ప్రకారం చదువుకుంటా ఉంటే ఖచ్చితంగా హుహు. సక్సెస్ అయితే అవుతాం. హార్డ్ వర్క్ ఒక పాయింట్, హుహు. స్మార్ట్ వర్క్. హుహు. మామూలుగా ఎవరైనా కొంచెం స్మార్ట్ అయితే కనుక కొంచెం సేపు చదివితే సరిపోతుంది. ఒక హుహు. 2 అవర్స్ చదివితే డైలీలో సరిపోతుంది అతను. హుహు. అంత స్మార్ట్ కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ టైం చదివితే సేమ్ రీచ్ అవుతాం. సో ఓకే. సో, ఆ, బేసిక్‌గా ఎక్కువ ఎఫర్ట్ పెడితే మన థింగ్ బట్టి మనం అచీవ్ చేయాల్సింది ఎట్లైనా అచీవ్ చేసుకోవచ్చు అని అంటారు. అదిగా ఆ, ఒక అంతే. మనం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం అయితే మాత్రం ఉంటది. ఎక్కడా వృధా అవుతుంది. ఓకే. కాకపోతే ఇంకొకటి ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న టెక్నాలజీకి హుహు. రెండు యాంగిల్స్ ఉన్నాయి తేజ. ఇప్పుడున్న సపోజ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ నుంచి మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే దాని నుంచి మనం అన్ని నేర్చుకోవచ్చు. హ్మ్. దాని నుంచి మనం అన్ని నేర్చుకోవచ్చు. దాంతో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సిమిలర్ గానే మన స్మార్ట్ ఫోన్ ని వేరే విధంగా వాడుతున్నాం అనుకో, అంటే ఇంకా యూట్యూబ్ లోని ఆత్మహత్య వీడియోలు చూడటం, అలా టైం వేస్ట్ చేసుకున్నాం అనుకో, హుహు. అది ఇంకో యాంగిల్లో వెళ్ళిపోతాం. సో మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో మనకు అర్థం కాదు. సో ఓకే. ఆ, ఇప్పుడున్న జనరేషన్ కి అయితే మాత్రం అన్ని పాజిటివ్ గా వాడుకుంటేనే బెటర్. లేదంటే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కానీ డిస్ట్రాక్షన్ గూడా కదా రాజు గారు. అంటే మన టైంలో అంత డిస్ట్రాక్షన్ అసలు మామూలు చిన్న ఫోన్‌లో ఎవరి దగ్గర యాక్చువల్గా ఉండేటివి కాదు. మన టైంలో ఏదో ఉంటే కూడా ఆ చిన్న మామూలు 1100 చిన్న ఫోన్స్ ఉండేటివి. వాడి బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్ ఉండేటివి ఆ టైంలో. కొంతమంది దగ్గరే కలర్ ఫోన్స్ ఉండేటివి. చూసేదానికి అట్లా ఇట్లా అవును చూసుకునే తేజ. అది గూడా ఒక రకంగా వర్చువే. అంటే మనం యూని డైరెక్షన్‌లో వెళ్ళడానికి ఎక్కువ ఇప్పుడు ఇన్ని డిస్ట్రాక్షన్స్, ఆప్షన్స్ ఉంటే దాన్ని పెట్టుకొని గూడా మనం అనుకుంది చేయడం అనేది గూడా చూసుకోవాల. అంటే అసలు ఆ, క్లారిటీ ఉంటేనే పాసిబుల్ అవుద్ది. లేకపోతే కొంచెం కష్టమే చూసుకునేదానికి, చేసేదానికి. అవును తేజ. యాక్చువల్గా ఇప్పుడు మా అన్నయ్య గారు అబ్బాయి ఇలా యాక్చువల్గా ఆ, నేను ఇలాగే ఈ పొజిషన్ లో ఉన్నాను కాబట్టి మా అన్నయ్య ఏమనుకున్నాడంటే ఇన్ని కూడా వాళ్ళ అబ్బాయిని కూడా హుహు. ఎలక్ట్రికల్ చదివించాలని ఫిక్స్ అయిపోయి ముందు హ్మ్. చెప్పాడు. అరే ఇలా చదివించాలరా అన్నాడు. హ్మ్. సరే అని చెప్పేసి అయితే ఉమ్, మామూలుగా ఈ ఎంసెట్ లో మంచి ర్యాంక్ అంటే మంచిగా రాలేదు ర్యాంక్. ఒక 1 lakh అలా వచ్చింది. సో ఓకే. మేనేజ్మెంట్ కోటాలో మన కాలేజీలోనే సీట్ తీసుకున్నాం అనమాట. హుహు. తీసుకుంటే ఆ, ఇప్పుడు సెకండ్ ఇయర్. హుహు. నేను ఆల్రెడీ మన ఫ్రెండ్స్ శ్యామ్ నరేష్ కానీ, హుహు. గో ఆ, స్వామి కానీ వీళ్ళంతా ఉన్నారు కదా. హుహు. సో వాళ్ళని అడిగాను అనమాట. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఫోన్ కూడా కావాలి అన్నాడు మా అన్నయ్య గారి అబ్బాయి. హుహు. ఫోన్ కావాలి అని అంటే ఫోన్ ఎందుకు అని అంటే కాలేజీలో క్లాసులు జరుగుతాయి, వాళ్ళ అసైన్మెంట్స్ అన్ని ఫోన్ లో వాట్సాప్ పెడతారు. హుహు. దీనికి వాట్సాప్ ఏముంది, మామూలు కాలేజీలో చెప్పచ్చు కదా అసైన్మెంట్స్ ఏమన్నా ఉంటాయి అని చెప్తే లేదు ఫోన్ కావాలని అన్నారు. హుహు. మనకి ఆల్రెడీ మన బ్యాచ్మేట్సే కదా అని చెప్పేసి నేను శ్యామ్ గడికి హుహు. భానుగడికి ఫోన్ చేసి అడిగితే ఫోన్లు మీకు ఖచ్చితంగా లెక్చరర్స్ కావాలి, కూడా తెలుసు కదా! మన ఫ్రెండ్సే ఉన్నారు కాబట్టి కాలేజీలో. సో, ఆ, సూపర్. ఫోన్లు ఖచ్చితంగా కావాలరా అంటే ఫోన్ ఎందుకురా మీరు ఇచ్చి అంటే అసైన్మెంట్స్ అంటే "ఏ, ఖచ్చితంగా ఫోన్ లేకపోతే ఎలా రా చదివేది ఇప్పుడు" అంటున్నారు వాళ్ళు. హుహు. ఇంకా
ఖచ్చితంగా అయితే మాత్రం వీళ్ళ ఫోన్లు కావాలి అని అంటున్నారు. హుహు. ఇవన్నీ నెసెసిటీ అయిపోయిందంటే ఇంకా ఖచ్చితంగా చాలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. హుహు. సో యాక్చువల్గా అయితే కొన్ని కాలేజీల్లో అయితే ఫోన్లు అలౌడ్ లేదనేది తెలుసు. కాకపోతే మన వాళ్ళకు ఖచ్చితంగా ఫోన్లు కావాలని అంటున్నారు. సో ఓకే. దానిలోంచి డిస్ట్రాక్షన్ నుంచి వాళ్ళు చదువుకుని హ్మ్. రావడం అనేది కొంచెం కష్టమేనే. నా అవును. నా ఉద్దేశం పాజిటివ్ గా వాడుకుంటే అది అయింది పర్వాలేదు. హ్మ్. ఈవెన్ ఇప్పటికీ నేనే ఒక్కోసారి యూట్యూబ్ ఓపెన్ చేసి అలా టైం వేస్ట్ చేస్తా ఉంటాను. సో మనం ఎలా ఉన్నామంటే ఖచ్చితంగా పిల్లలు కూడా కొంచెం డిస్ట్రాక్షన్ అనేది ఉంటుందని అసలు నా ఉద్దేశం. అసలు ఇప్పుడు మీరు పక్కన పెట్టేయండి రాజు గారు. అసలు ఇప్పుడు మన జనరేషన్ ఏంది, మన పేరెంట్స్ జనరేషన్ కూడా ఇప్పుడు ఆ, ఫోన్లు వచ్చేసాక అసలు ఎంతలావున ఫోన్లలో మునిగిపోతున్నారంటే అంతలావున అయిపోతుంది. కాకపోతే ఒక రకంగా నాకేమనిపిస్తుందంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఫోన్లు ఉండేటివి కూడా మంచిదే. అంటే కొత్తది ఏది నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నయి చూసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంటో ఏదో ఒకటి ఏ ఇన్ఫర్మేషన్ ఆ, కావాలన్నా వచ్చేస్తా ఉంది. ప్లస్ దాంతో పాటు ఇంకోటి కూడా ఏందంటే అంటే ఒకటి కావాలి, ఇది చేయాలి అనేది కాకుండా ఏమీ లేకపోతే బోర్ కొట్టకుండా అయితే ఉంది. అంటే నీకు సమస్తం ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా నీ చేతిలో ఉంటుందిగా చూసుకునేదానికి. సో, అంటే ఇప్పుడు మా ఫాదర్ రిటైర్ అయ్యాక అడిగితే బోర్ కొడుతుందా నాన్న అంటే చెప్తా నాకసలు ఉన్న టైం సరిపోవట్లేదు అంటున్నారు. రిటైర్ అయిపోయాక. ఎందుకంటే మా ఒక ఫాదర్ విధంగా అది ఎలా మంచిదే చూస్తారంటే తేజ. ఆ? ఒక విధంగా అది మంచిదే. ఆయనకి అవును. టైం సరిపోవట్లేదంటే అవును. ఆ, అంటే మిగిలిన టైంలో చేస్తా ఉంటారు. కానీ ఇంక చూస్తే నాకు యూట్యూబ్‌లో వీడియోస్ అన్ని అయిపోకూడదు అంటే అసలు టైమే కుదరలే. అయి వస్తూనే ఉన్నాయి. ఒకటి అయిపోగొడితే ఇంకోటి వస్తూనే ఉన్నాయి అని చెప్పి అంటారనమాట చూసేదానికి. సో, సో, అలా అలా అయిపోయిందన్నమాట. అంటే ఎవరికీ బోర్ కొట్టలేదు. థింగ్స్ ఓకే. ఒక రకంగా ఉంది. కానీ ఇంక చూడాలి. అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ మొత్తానికైతే చూసేదానికి చేస్తే. కానీ బావుంది రాజు గారు మీరు చెప్పిన పాయింట్. హార్డ్ వర్క్ గురించి గాని, లేకపోతే ఈ ఫోను, ఈ డిస్ట్రాక్షన్స్ గురించి గాని చూస్తా ఉంటే. అది కాకుండా ఇంకో మెయిన్ పాయింట్ అడగాలనుకుంది ఏంటంటే రాజు గారు, ఇప్పుడు మీరు మనీని ఎలా చూస్తారు? మీ పర్స్‌పెక్టివ్ ఏంటి? మనీ ఒక విధంగా చెప్పాలంటే నేనంత ప్రాపర్ మేనేజ్మెంట్ అయితే చేయలేదు తేజ, ఓకే. ఫైనాన్షియల్ గా. ఓకే. సో కాకపోతే నేను చేసేది రాంగ్ అని నాకు తెలుసు. ఓకే. నేను ఎప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రాపర్ గా యూజ్ చేయలేదు. హుహు. సో వచ్చింది అలాగని చెప్పి జల్సాలా గట్ట చేయడం అని ఏం లేదు. ఓకే. వచ్చింది అలా బ్యాంక్ లో పెట్టడం తప్ప పర్టికులర్ గా సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అని కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే ఇంకా స్టాక్ స్టాక్ లో చేయడం కానీ, ఓకే. ఇలా హుహు. ఏదన్నా చేసుంటే బాగుండేదేమో అనిపిస్తా ఉంటది. లేదా నేను మనీని అంటే ఒక సేవింగ్ లా పెట్టిన అంతే తేజ. ఓకే. నేనేం దాన్ని ఏమి పర్టికులర్ గా ఆ, ఆ, ఈ మల్టిప్లై అయితే ఏం చేయట్లేదు. ఒక ఓకే. జస్ట్ ఓకే. ఫిక్స్డ్ సో డిపాజిట్ అని కాదు కానీ సో ఒక బేసిక్ సేవింగ్స్ లో పెట్టేసాను అంతే. ఓకే. బేసిక్‌గా నాకు మీరు చెప్పేది దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బేసిక్‌గా మీరు మనీని వస్తుంది, వాడుతున్నారు, లైఫ్ సఫిషియెంట్‌గా ఉందని చేశారు. ఇక దాని నుంచి ఇంకేం పట్టించుకోలేదు. అంతే. అంతవరకే. అంతే దాన్ని అంతే. ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటున్నారు. మిగిలినది అక్కడ పక్కన పెడుతున్నారు. అంతే. అలా అని చెప్పి ఎక్స్‌క్లూజివ్‌గా వాడేసి ఏదైనా చేయడానికి ఏమి యూజ్ చేయట్లేదు. మీకు కావాల్సినటివి మీరు నెసెసిటీస్‌ని నెరవేర్చుకున్నారు. మిగిలినది తీసుకెళ్ళి పక్కన పెడుతున్నారు. అంతే ఇంక దాని గురించి పెద్ద అంతే ఆలోచించ అంతే తెచ్చాను. ఓకే. ఆ, ఒక ఒక దాన్ని నేను ఆ, ఏదో మల్టిప్లై చేయడం అటువంటివి ఏమి లేవు. ఓకే. అలాగని చెప్పి వేస్ట్ అయితే ఏం లేదు. ఓకే. అంటే ఓకే. ఎంతవరకు వాడాలంటే అంతవరకు వాడుతున్నాం అంతే. ఇంకా రెస్ట్ ఆఫ్ ది మనీ అలా ఉంటుంది అంతే. ఓకే. ఓకే. నైస్. నైస్. ఇంకోటి మీ లైఫ్ మొత్తానికి మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? మెమరబుల్ ఇన్సిడెంట్స్ లైఫ్ మొత్తం మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఇది. ఓహ్! సూపర్. లైఫ్ మొత్తం సూపర్. లైఫ్ అసలు మొత్తం ఈ స్టేట్‌మెంట్ ఎవరు చెప్పలేదు. లైఫ్‌లో కొన్ని ఏమైనా ఉంటాయంటే లైఫ్ మొత్తం కూడా మెమరబుల్ ఇన్సిడెంట్సే అని చెప్పారు. సూపర్ బావుంది. ఓకే. ఓకే. సో ప్రతిది బావుంది అంటారన్నమాట చూసాక. అన్ని అంటే అట్‌లీస్ట్ అన్ని మెమరబుల్ గానే ఉన్నాయి అని చెప్పి అంటారు. నైస్. అన్ని మెమరబుల్ గానే ఉన్నాయి ఇది. ఓకే. ఓకే. సూపర్ రాజు గారు. బావుంది. హ్మ్. నైస్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అసలు మీ జర్నీ చూసుకోడానికి. కొన్ని విషయాలైతే నాకు కూడా తెలీదు. మీరు ఇంటర్మీడియేట్ చదివారని, పాలిటెక్నిక్ అయిపోయాక జాబ్ చేశారని ఇవి తెలీదనమాట. ఓకే.
సో నైస్. నైస్ అది కదా! ఇంకొకటి మీరన్నారు గదా! ఒక స్ట్రాంగ్ ఓకే. మీరు ఊరెళ్ళిపోదాం అనుకున్నారు గదా! జాబ్ మానేసేసి చూసుకునేసేదానికి. అవును చేసేదానికి. తేజ. అది యాక్చువల్లీ గట్స్. నా ఉద్దేశం యాక్చువల్‌గా ఆ! అది జాబ్ మానేయాలని కాదు. హ్మ్. కాకపోతే నేనేం చేయలేకపోతున్నానని చెప్పి ఆ గిల్టీ ఫీలింగే తప్ప ఓకే. నాకు ఈ జాబ్ వద్దనైతే ఏం కాదు. ఓకే. సో, నేనేం చేయలేకపోతున్నాను. సో, నేనేం చేయలేనప్పుడు నాకు ఇది వద్దన్నంత ఫీలింగ్ అంతే. ఓకే. అంటే మీరింక వేరే మార్గాలేమి ఎక్స్‌ప్లోర్ చేయలేదా రాజు గారు? అంటే ఇప్పుడు ఫోను నుంచి హెల్ప్ చేయొచ్చు. ఏముంది ఇప్పుడు ఎవరైనా సలహా అడిగితే మా ఫ్రెండ్‌కి హెల్ప్ చేశారుగా అలా చేయొచ్చు. లేదా ఇక్కడ నుంచే మీరేమైనా ఆన్‌లైన్ క్లాసులు తీసుకొని అక్కడ ఏదైనా సెటప్ చేసి చేయొచ్చు. అక్కడ ఏమన్నా చేయాలి మీ ఆ! ఊర్లో అంటే. లేదా అంటే ఊరెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక రోజు, 2 రోజులు డెడికేట్ చేసి కూడా చేయొచ్చు. అట్లా వేరియస్ ఏదో ఒకటి ఫార్మాట్ పెట్టుకొని చేయొచ్చు కదా! అంటే అట్‌లీస్ట్ అనుకున్న లెవెల్‌లో కాకపోయినా యెస్. నువ్వు చెప్పింది కరెక్టే తేజ. సో, దానికోసం ముందులో మేము కొంచెం ట్రై చేసాం తేజ. అంటే ఆహ్, ఊర్లో లైబ్రరీ ప్రొవైడ్ చేయడం గానీ, ఇలాగ కొంచెం కరెక్టే. మీరే తెలిసిన అనుకుంటా కదా! ఒక అప్పట్లో వాట్సాప్ లైబ్రరీ వాట్సాప్ చేశారు. ఎవరైనా బుక్స్ ఉంటే కూడా ఇవ్వండి అని కాలేజ్‌కో దేనికో మరి నాకు కరెక్ట్ గుర్తులేదు. మీరేనా అడిగింది అప్పట్లో? అందరూ ఆహ్, కాదా? నేను మిమ్మల్ని అందరిని అడిగిందయితే నాకు గుర్తులేదు తేజ. యాక్చువల్లీ మామూలుగా ఓకే. వేరే వాళ్ళని అందరిని అడిగేవాళ్ళనమాట. ఓకే. సో, కాలేజీ ఫ్రెండ్స్ దాకా నేను రాలేదు అనుకుంటా. ఓకే. యాక్చువల్‌గా నేను వేరే వాళ్ళని గట్టా అడిగేవాడిని తేజ. హ్మ్. బుక్స్ గట్టా కావాలని చెప్పేసి. సో, ఓకే. ఊర్లో లైబ్రరీ ఒకటి పెట్టాము. మామూలుగా ఫ్రెండ్స్ అందరూ కలిపి. ఓకే. తర్వాత ఇంకోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సమ్ ఒక లోగో పెట్టి హుహు. ఆహ్, మెయింటైన్ చేసాం గానీ, సో, కాకపోతే అంత ప్రాపర్ డైరెక్షన్ అయితే ఆహ్, ఇవ్వలేదని చెప్పి గిల్టీ ఫీలింగ్‌తో ఇంక నేను కూడా ఎవరికీ అంతగా ఇవ్వట్లేదు తేజ. ఎందుకంటే నేనిచ్చిన ఇద్దరు ముగ్గురు కూడా అంత సక్సెస్ కాలేదు. ఇది నాకు ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. సో, నేను ప్రాపర్‌గా డైరెక్షన్ చేయలేకపోతున్నాను. ఓకే. వాళ్ళు సెటిల్ అయ్యి ఉంటే గనుక నేను ఇంకా ముందుకెళ్ళేవాడిని. హుహు. ఓకే. కానీ ఆహ్, కానీ యాక్చువల్లీ నువ్వు చెప్పింది కరెక్టే తేజ. యాక్చువల్లీ నేను అంటే ఇంటికెళ్ళినప్పుడు ఒక 2, 3 డేస్ అక్కడే స్పెండ్ చేసి వాళ్ళకి గైడ్ చేయడం గానీ, ఆహ్, ఓవర్ ద ఫోన్ గానీ, ఇలాగా చెయ్యొచ్చు. కాకపోతే నేను ముందులో ఆహ్, అనుకున్నట్టే హుహు. ఆహ్, లైబ్రరీ ఒకటి సెటప్ చేసాం ఓకే. మంచి తేజ. మంచి యాక్చువల్లీ ఇనిషియేటివ్ గదా! రాజు గారు. అసలు ఎవరికీ థాట్ కూడా రాలేదా? అసలు సూపర్ గదా! అది. ఆ! సో, యాక్చువల్లీ నాకే ఆ లైబ్రరీ మీద ఎందుకు నమ్మకం అంటే, నేను ఆహ్, కొంచెం ఇలాగా స్టేజ్‌కి రావడానికి లైబ్రరీ హెల్ప్ అయిందని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఓకే. ఎస్ఆర్‌కేఆర్‌లో. ఓకే. ఓకే. సో, ఆహ్, దాని మీద మా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసినప్పుడు గానీ, వాళ్ళందరూ కూడా ఓకేరా ఓకే. నువ్వు పెడదామంటే పెడదాం అన్నట్టుగా అంటే, సరే అని చెప్పేసి ఒక హౌస్ రెంట్‌కి తీసుకొని మేము పెట్టామనమాట. హుహు. ఇట్లా బుక్స్ కలెక్ట్ చేసుకొని పెట్టాము. తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఊళ్ళో కుర్రోళ్ళనందరినీ చదువుకున్న వాళ్ళు, ఈ చదువుతున్న వాళ్ళు ఇలా ఒక హుహు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సో, హుహు. అందులో యాడ్ అయ్యి ఎవరికన్నా ఇలాగ నోటిఫికేషన్ గట్టా పడినప్పుడు అందులో పోస్ట్ చేయడం ఇలా ఓహ్! చేసేవాడిని. ఓకే. కాకపోతే ఏమైందంటే నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఏంటంటే నేను కొంతమందికి డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళు సక్సెస్ కాలేదు వెంటనే. హుహు. సో, ఓకే. అది నాకు ఫీలింగ్ ఏంటంటే నేను ప్రాపర్‌గా డైరెక్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్‌తో నేను ఇంకా ఫర్దర్‌గా మూవ్ అవ్వలేదు. సో, ఓకే. ఇప్పుడున్న అవేర్‌నెస్‌కి వాళ్ళు కూడా అంటే ఆహ్, వాళ్ళంతా కూడా మంచిగానే సెటిల్ అయ్యారు. అంటే హుహు. నేను డైరెక్ట్ చేయలేదని కాదు గానీ, హుహు. సో, వేరేగా మంచిగా పొజిషన్‌లోకెళ్లారు. సో, నాకు ఆ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళుగా మంచి సెల్ఫ్‌గా హుహు. బాగా చదువుకుంటున్నారు. బాగానే సెటిల్ అవుతున్నారు. సో, హ్మ్. ఇంకా నా డైరెక్షన్ అవసరం లేదు ఓకే. అన్నది అనిపించి నేనింకా ఇప్పుడు అంత పట్టించుకోవట్లేదు. ఒకవేళ నేను అప్పుడు గనక ఫస్ట్‌లో నేను గైడ్ చేసినోళ్ళు వాళ్ళు ప్రాపర్‌గా వెంటనే సెటిల్ అయ్యటం గాని, వాళ్ళు హ్మ్. మంచి పొజిషన్‌లో ఉండుంటే గనక నేను అది మంచి నాకు డ్రైవ్‌గా అనిపించి నేను ఫర్దర్‌గా కంటిన్యూ అయ్యి ఉండేవాడిని. ఓకే. నాకే ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే నేను ప్రాపర్‌గా డైరెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారేమో అని నా ఫీలింగ్. అందుకని నేను అట్లేముండదు రాజు గారు. మనం ఎప్పుడు అది కరెక్టే మన తేజ. వాళ్ళ ఫేట్ కొంచెం కాకపోతే అన్నీ ఉంటది. అది నాకు కొంత ఇన్నర్ హార్డ్ వర్క్ ఫీలింగ్ ఉంటది. కూడా. ఓకే. ఓకే. నైస్. నైస్. సో బట్ సో ఇట్స్ ఓకే. కానీ ఒకటైతే నాకనిపించిందంటే మీరు మరీ అంత గిల్టీ ఫీలింగ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదేమో అని నాకనిపిస్తుంది అట్‌లీస్ట్ చూడ్డానికి. మేబీ అయ్యుండొచ్చు తేజ. ఒక్కోసారి నేను ఓవర్‌గా థింక్ చేస్తా ఉంటాను. అదే ప్రాబ్లమ్ అవుతది. ఓకే.
అంటే అసలు ఊర్లో లైబ్రరీ పెట్టాలనుకోవడము, పెట్టడము, ఏదో ఒక వర్క్ తీసుకెళ్ళడమే గుడ్ ఇనిషియేటివ్ చూసుకునేదానికి. సో, అన్ని పాసిబిలిటీస్ మన చేతుల్లో ఉండవు కదా! కొన్నిసార్లు కొంతవరకే లిమిట్ అయిపోతాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు ఇంకొకసారి ట్రై చేస్తే కొన్నిసార్లు బాగవుతా ఉంటాయి. అన్నీ కరెక్ట్ అవ్వాలని కూడా లేదు గదా! సో, ఎళ్తా ఉంటాయి. మనకి అన్నిట్లో 100కి 100 మార్క్స్ ఏమి వచ్చేవి కదా! దానికేం మనం గిల్టీ ఏం ఫీల్ అవ్వంగా చూసుకునేదానికి. అవును తేజ. సో, ఇట్స్ ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు నాకు ఇదే పోస్టింగ్ మన ఆంధ్రాలో అయితే గనుక నేను ఎక్కువ మందికి ఏమన్నా సలహాలు ఇవ్వడం గాని, ఏదన్నా హెల్ప్ చేయడం కానీ కుదిరేది. హుహు. అంటే ఇది తమిళనాడులో రిమోట్ లొకేషన్ ఒకటి. ఇంత హ్మ్. దూరం పైగా ఇక్కడ లోకల్ వీళ్ళ తమిళనాడోళ్ళకి కొంచెం వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. హుహు. అంటే బయటోళ్ళు ఎవరైనా వచ్చి ఆ లోకల్‌లో జాబులు తీసుకుంటే గనక ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి రిక్రూట్మెంట్ త్రూ బీఆర్‌సీ ద్వారా కాబట్టి ఎవరైనా ఆపర్చునిటీ లేకపోయినా గానీ హుహు. వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఇలా ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు బయట స్టేట్ వాళ్ళు అయితే ఒప్పుకోరనమాట. ఓహోహో! అదొక డిఫికల్టీ ఉంది. ఇప్పుడు అదే కనుక మనం ఇలా బెంగుళూరు గానీ, వేరే స్టేట్ మన ఓకే. తెలంగాణ గానీ, వేరే ఎక్కడికైనా వెళ్తే మనం ఈజీగా సర్వే అయిపోతాం. ఎవరినైనా తీసుకొచ్చినా గానీ వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోరు. అవును. అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి వస్తే వాళ్ళు తీసుకుంటారు. లేదంటే ఎవడైనా వచ్చి చేసుకుంటున్న ఆ జాబ్ వాళ్ళేం పట్టించుకోరు. ఓకే. కాకపోతే ఈ తమిళనాడోళ్ళు ఏంటంటే వీళ్ళకి బయటోళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట ఈజీగా. ఓకే. అంటే నాకు సో, తెలిసి ఏంటంటే అది తమిళనాడు ఇలా అని కాదు గానీ, బేసిక్‌గా నాకేమనిపిస్తదంటే కొంచెం రిమోట్ ప్లేసెస్ లేకపోతే విలేజ్ సైడ్ ఎళ్ళినప్పుడు అక్కడ అంత అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఒక ఆపర్చునిటీ వస్తే మన వాళ్ళకే యూజ్ అయితే బెటర్ గదా! అన్న ఫీలింగ్‌లో ఉంటది గదా! జనరల్‌గా లోకల్. మేబీ నువ్వు చెప్పింది కూడా అదే పాయింట్ అయ్యి ఉండొచ్చు తేజ. ఇది రిమోట్ లొకేషన్ పల్లెటూరు ఏరియా కాబట్టి వాళ్ళు మాక్సిమం వాళ్ళకి ఇవ్వాలి అని ఒక ఈ అంటే ఆ! ఆ స్మార్ట్ మేనేజ్మెంట్ ని ఫోర్స్ చేస్తా ఉంటారు అనమాట. హుహుహు. ఇప్పుడు ఏదన్నా వచ్చినా గానీ ప్లస్ 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 లోకల్లోనే రిక్రూట్మెంట్ జరగాలి. జనరల్‌గా న్యూక్లియర్ ప్లాంట్ పెట్టేసరికే వాళ్ళకి ఊర్లో వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మీకు కొన్ని జాబ్స్ ఇప్పిస్తాము. సో మీ పొలాల ఆ, మధ్యలో పెట్టుకుంటాం. లేదా కొంతమంది భయపెట్టేస్తారు కదా! ఇది మొత్తం ఇదవుద్ది న్యూక్లియర్ ప్లాంట్ మీకు డేంజరు అది ఇది అని కూడా చెప్పేసి ఉంటాయి. సో అన్నిటి పరంగా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ వాటి బట్టి ఇవి డిఫరెంట్ కన్స్ట్రెయింట్స్ అటు ఇటుగా ఉంటాయి చూసుకునేదానికి. సో బేబీ అదే తేజ. ఓకే. సో బట్ ఇదే స్టేషన్ కనుక మన ఆంధ్రలో వచ్చి ఉంటే కనుక నేను అదే వాళ్ళని వాళ్ళందరికీ నేను ఏమన్నా హెల్ప్ చేసి కలిగి ఉండేవాడినేమో అని అది ఫీలింగ్ అంతే. ఓకే. సో ఇదొకటి నేను బయటకు వచ్చేసి ఏదన్నా ఊళ్ళో వాళ్ళకి ఉపయోగపడేలాగా ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా అనుకునేవాడిని అంతే. హుహుహు. కాకపోతే అది అంత డేర్ చేయలేకపోతే ఇది హ్మ్. ఇది ఇదే డేర్ అంటే నువ్వు ఇందాక అడిగావు కదా ఏం ఏం లేదు. తీసుకోలేదు అని. ఆహా! యాక్చువల్లీ నేను ఒక 5 years బ్యాక్ అనుకునేవాడిని నేను ఆహా! ఏం చేయలేకపోతున్నాను కాబట్టి రిజైన్ చేసి ఓకే. నేను చిన్నది ఏదైనా స్టార్ట్ చేసి అంటే హెల్ప్ చేద్దాం అన్నట్టుగా అనుకునేవాడిని. కాకపోతే ఇప్పుడు ఉన్న కుర్రోళ్ళు అందరూ ఈ కరోనా టైంలో గానీ, కరోనా తర్వాత గానీ హుహు. వాళ్ళందరికీ మంచిగా ఈ సాఫ్ట్‌వేర్ బూమ్ వచ్చిన తర్వాత చాలా బెటర్ అయింది తేజ. నా అవునవును. ఉద్దేశం ప్రకారం సాఫ్ట్‌వేర్ పెరగడం చాలా హెల్ప్ అయింది జనాలకి. అవునవును. ఎంతో మందికి ఇప్పుడు కంపేర్ టు కోర్‌లో ఒక 10% జాబ్స్ అయితే సాఫ్ట్‌వేర్‌లో 90% రిక్రూట్మెంట్ ఇచ్చింది. అవును. సో, కరెక్ట్. ఈ ఈ ఈ ఒకవేళ సాఫ్ట్‌వేర్ గనుక లేకపోతే 90% అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉండేది. హ్మ్. అది చాలా డిఫికల్ట్ అయ్యి ఉండేది. అవునవును. సో, ఇప్పుడు మా ఊర్లో ఉండే కుర్రోళ్ళు గానీ, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ హ్యాపీగా సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడో దుక్కున్న చిన్నదనో, పెద్దనో ఇందులో నుంచి అందులో జంప్ అయ్యో ఏదో మొత్తం మీద వాళ్ళైతే జాబ్‌లయితే సెటిల్ ఎవరికాళ్ళు చిన్న చిన్న జాబ్‌లో, పెద్ద పెద్ద జాబ్‌లో ఏదో ఒకటి సంపాదించుకున్నారు తేజ. ఆ ఓకే. విధంగా బెటర్‌గానే ఉంది. ఇంకిప్పుడు అందుకనే నేను సెటిల్ చేయలేకపోయినా గానీ ఎవరికాళ్ళు సెటిల్ అవుతున్నారన్న ఫీలింగ్‌తో ఓకే. ఇంకిప్పుడు అది అంటే ఇలా చేయాలనైతే లేదు. ఓకే. ఓకే. రాజు గారు. బావుంది చూసేదానికి. నైస్. నైస్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. మళ్ళీ మీ పర్స్పెక్టివ్ కూడా మీకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిచ్చే పర్స్పెక్టివ్ కూడా నచ్చింది రాజు గారు. ఓకే. సో అదంతా నేను చెప్తున్నా కదా తేజ ఇదంతా నేను అందరి దగ్గర నుంచి నేర్చుకున్నది తప్ప ఇది అంటే ఓకే ఇది చేస్తే ఇలా ఉంటది అని చెప్పేసి ఒకళ్ళ నుంచి చూసి నేర్చుకుని హుహు. ఓకే మనం కూడా చేయాలనే ఫీలింగే తప్ప ఇది నా ఓన్‌గా ఏం లేదు. ఓకే. ఓకే. బట్ గుడ్ రాజు గారు. అంటే ఏదైనా అంటే అల్టిమేట్‌గా ఓన్‌గానే కదా మీరు డెసిషన్ తీసుకునేది. పక్కన ఏం పర్స్పెక్టివ్ ఉన్నా. సో, అదంతా కూడా
సరౌండింగ్స్ మీరు చూస్ చేసుకొని మీరు ఏ దాన్ని గ్రహించి ఏం చేస్తారనేది మీ డెసిషనే కాబట్టి స్టిల్ ఐ థింక్ ఏదైనా కూడా మీరే దానికి ఓనర్. మంచి జరిగినా, చెడు జరిగినా సో దానికి మీరే ఓనర్ అనే నేను అనుకుంటాను. ప్లస్ దాంతోపాటు చుట్టుపక్కల కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. అన్నీ మనకు అనుగుణంగా ఏం అవ్వవు కాబట్టి సో స్టిల్ ఓకే. నైస్ రాజు గారు. కానీ మీరు ఏం చేసినా ఎప్పుడు హంబుల్ గానే కనిపించేవాళ్ళు. మా కాలేజ్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఆ మాట తీరులో గానీ, చెప్పేదానికి గానీ ఆ సాఫ్ట్ గా, ప్లెయిన్ గా చేసేటివి మంచిగా అనిపించేది చూసేదానికి. అదంతా మీ అందరి వల్ల తేజ. ఓకే. మేమేం చేయలేదు రాజు గారు. మీరు మరి లేదు తేజ, లేదు లేదు. యాక్చువల్గా నేను అంటే ఇది ఒకవేళ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇదంతా మామూలుగా మీ అందరి వల్ల అంటే చుట్టూ ఉండే సరౌండింగ్ వల్లే నేను నేర్చుకోగలిగాను. ఈ ఫ్రెండ్స్ వల్ల. మీకు అలా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంటే మీరు ఎలాంటి సరౌండింగ్ లో ఉన్నా అట్లే నేర్చుకుని ఉండే వాళ్ళేమో. ఈ సరౌండింగ్ వల్ల ఇలా నేర్చుకున్నారు. వేరేలా ఉంటే ఇంకొంచెం వేరేలా నేర్చుకునే వాళ్ళనే నాకు అనిపిస్తుంది చూసుకునేదానికి. బట్ ఎనీవేస్ మీకు అలా అనిపించింది. సో మీకు అలా పక్కన థింగ్స్, ఎన్వైరన్మెంట్ కి మీరు థ్యాంక్ఫుల్ గా ఉన్నారని మీకు అనిపించింది కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. సో దట్ ఈస్ అది మంచి థింగ్ అని అట్లీస్ట్ నాకు అనిపించింది. సో ఓకే, నైస్ రాజు గారు. సో నాకైతే ఇవే నేను అడగాలనుకున్న క్వశ్చన్, తెలుసుకోవాలనుకున్న పర్స్పెక్టివ్ ఇవి అంతా చూసి ఇంకొక లాస్ట్ పాయింట్ రాజు గారు, ఒక పాయింట్ అడిగానట. సో మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంది? నా దృష్టిలో హ్యాపీనెస్ అంటే తేజ హ్యాపీనెస్ అంటే ఆల్వేస్ సాటిస్ఫైగా ఏదైనా ఏది ఉన్నా కానీ మనం సాటిస్ఫై అయిపోతే అదే హ్యాపీనెస్ అని నా ఫీలింగ్ తేజ. ఓకే ఓకే ఓకే. సో ఓకే, ఉన్న సిచ్యువేషన్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటారు అనమాట. అయితే మీరు చూసారు ఇంకా ఇది సరే నాకు ఓకే ఉన్నదంతా ఓకే, ఇది వచ్చింది సరే అని యాక్సెప్ట్ చేసేసి తీసేసుకుంటే హ్యాపీగానే వెళ్ళిపోతాం అనేది నా పర్స్పెక్టివ్. కానీ నేనే ఒక్కోసారి తీసుకోలేను, అది వేరే విషయం. ఓకే ఓకే ఓకే, బాగుంది రాజు గారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేనైతే అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్ని అడిగేశాను. మీరు ఇంకేమన్నా ఈ కాలేజ్ స్టూడెంట్స్ కి అంటే ఇచ్చిన సలహాలు కాకుండా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏదన్నా థింగ్స్ కానీ ఏదన్నా? నేను చెప్పాలనుకున్నది ఆల్రెడీ నువ్వు అడిగే తేజ. అంటే నేను చెప్పాలనుకున్నది ఒకటే తేజ, ఇప్పుడున్న సిచ్యుయేషన్లకి అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ డిస్ట్రాక్షన్ నుంచి వాళ్ళు కష్టపడి చదువుకుంటే మంచి లైఫ్ అనేది ఉంటది అనేది నా ఉద్దేశం. సో ఎప్పటికైనా ఒకవేళ అనుకున్న టయానికి అనుకున్నదే రాకపోయినా కానీ ఖచ్చితంగా కష్టపడింది అయితే మాత్రం అది ఫలితం అయితే ఉంటది. సో ఒక టైంలో కాకపోయినా ఇంకో టైంలో అనేది హెల్ప్ అవుతుంది అనేది నా లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇది మట్టికి మాత్రం నేను చెప్పగలను తేజ. సో ఏది వృధాగా పోదు, కష్టపడితే మాత్రం ఉంటది. సో ఒకటి కూడా ఉంది కదా తేజ, మామూలుగా మనం ఏంది డబ్బులు గట్ట సంపాదించుకున్నా కానీ ఎవరైనా దొంగలించేయచ్చు. కాకపోతే కష్టపడి అంటే చదువుకుంటే మాత్రం అది వాళ్ళకే ఉంటది అని చెప్పేసి. అలాగే మన ఏదైతే ఇంజనీరింగ్ లో చదువుకుంటున్నామో అవన్నీ మనం చదువుకుని ఎలాగ వెళ్తే బెటర్ అనేది చెప్పి ఎవరైనా గైడెన్స్ కావాలన్నా కానీ, లేదంటే కనుక ఇంటర్నెట్ లో చాలా గైడెన్స్ వచ్చేసినాయి కాబట్టి అవి ఫాలో అయిపోయి మనం ఈజీగా గోల్స్ అనేవి రీచ్ అయిపోవచ్చు. ఓకే ఓకే ఓకే, అనుకున్న టైంకి రాకపోయినా ఖచ్చితంగా అయితే మాత్రం ఏదో టైంలో మాత్రం వస్తుంది అనేది నా నమ్మకం. ఓకే, నైస్. సో అందరితోటి కలిసిమెలిసి వెళ్ళిపోవాలి, అందరితోటి గుడ్ గా ఉండాలి. అంటే మంచి అంటే ఎత్తి అంటే ఎవరితోటి డిఫరెంట్ యాంగిల్ వెళ్లకుండా కలిసిమెలిసి కలుపుకుని వెళ్ళిపోతే లైఫ్ చాలా పీస్ఫుల్ గా ఉంటది, హ్యాపీగా ఉంటది, మెమొరబుల్ గా ఉంటది. సూపర్ రాజు గారు. అందుకే మీకు అన్ని గుడ్ మెమరీస్ ఉన్నాయని చెప్పారు ప్రతి మూమెంట్. నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్స్ రాజు గారు, మా టైం ఇచ్చినందుకు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నాను. సో లాస్ట్ కి ఇప్పుడు దొరికింది. సరే, రికార్డింగ్ స్టాప్ చేస్తాను రాజు గారు నేను ప్రస్తుతానికి. సరే తేజ.